प्रचोदयात्। Wait a minute, Sairam. Wait a minute, please. Sairam, please wait for just 1 to 2 minutes because yeah, so leaders are joining. Just 1 to 2 minutes only, please. Yeah, Sairam. Now I am sharing the document. Sairam, what's the document displaying, please? Document name? Hello, anyone? Stock market, market, right? Yeah, just revision. Okay, good. I forget some points on yesterday. Yeah, Sairam, stock market, high risk, high returns, okay. Don't do intraday. Intraday అనేది మంచి హ్యాబిట్ కాదండి. To analysis, for analysis of stock market, one website is there, super website, moneycontrol.com, www.moneycontrol.com, www.moneycontrol, MONEY control.com. కొంతమంది ఫ్రీ మనీ.com అని పెట్టేయచ్చు కదా అన్నారు. ఫ్రీ మనీ. సో ఇది బాగుంటుందండి. moneycontrol.com ఈజ్ ద వెబ్సైట్. అలాగే ఇండెక్సెస్ మనకి 2 ఉన్నాయి. ఒకటి BSE, NSE.
ఇండియాలో 2 ఇండెక్సెస్ ఉన్నాయి. ఒకటి బిఎస్ఈ, 2 ఎన్ఎస్ఈ. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎక్కువగా ఇంట్రాడే చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి బ్యాంక్ నిఫ్టీ. ఇది ఎలాగుంటుందంటే 1 లైన్లో చెప్పాలంటే అలా ఎంటర్ అయ్యామా 2 మినిట్స్లో బయటకు వచ్చామా. యా, అలా ఎంటర్ అవటం మ్యాక్సిమం 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్, పావు గంట లోపేనండి. జనరల్గా పావు గంట లోపే. కొన్నిసార్లు 2 మినిట్స్, 5 మినిట్స్, సమ్ టైమ్స్ 15 మినిట్స్లో ఎంటర్ అయ్యామా, ఎగ్జిట్ అయ్యామా, ఎంటర్ అయ్యామా, ఎగ్జిట్ అయిపోయామా. ప్రాఫిట్ ఎంతో కొంత ఓ 1000 రూపాయలు, 1000 రూపీస్. ఈ విధంగా ఏ విధంగా ఉంటుందంటే బ్యాంక్ నిఫ్టీ హై వాల్టైల్. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇండెక్స్ కాబట్టి హై వాల్టైల్. సో 100 పాయింట్స్, 200 పాయింట్స్ పైకి కింద కొట్టుకుంటూనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అలా ఎంటర్ అవ్వటం, ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, బయటకు వచ్చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ టుడే బ్యాంక్ నిఫ్టీ 55,755, 55,755 ఎంతో ఉంది సంథింగ్. అయితే ఇది 200 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్లో కొట్టుకుంటుంది. అంటే 55,355, 555, 755, 955 ఇలా జనరల్గా ఈ విధంగా ఉంటుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఒక 100 పాయింట్స్ అనేది వెరీ ఈజీ. బ్యాంక్ నిఫ్టీ మీద 100 పాయింట్స్ 1000 రూపాయలు ఈజీగా వచ్చేస్తుంది. 1000, 2000 మనం పెట్టే అమౌంట్ని బట్టి పెర్ డే ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది బ్యాంక్ నిఫ్టీ మీద ఇంట్రాడే ఆడతారు. ఇదేంటంటే వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ బికాజ్ ఇఫ్ ఎనీవన్ జాయిన్డ్ ఇన్ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉంది, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అడిగితే గన క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయాలని నేను చెప్తున్నా. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ మంది ఇండెక్సెస్ 2 టైప్స్, బిఎస్ఈ, ఎన్ఎస్ఈ. 2 కూడా ముంబైలోనే ఉన్నాయి, దలాల్ స్ట్రీట్లోనే ఉన్నాయి. ఫస్ట్ బిఎస్ఈ ఎప్పుడో 1970స్లో ఓపెన్ అయింది, తర్వాత 1990స్లో ఎన్ఎస్ఈ ఓపెన్ అయింది. 2 సిమిలర్గానే ఉంటాయి ప్రైసెస్ అప్రాక్సిమేట్లీ. ఎన్ఎస్ఈ పెరిగితే బిఎస్ఈ పెరుగుద్ది, ఎన్ఎస్ఈ తగ్గితే బిఎస్ఈ తగ్గుద్ది. 2 ప్రపోర్షనల్గానే ఉంటాయి. ఎన్ఎస్ఈలో టాప్ 50 కంపెనీస్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను. సేమ్ కంపెనీస్ బిఎస్ఈ 30లో కూడా ఉంటాయి. అలాగే టాప్ 50 తర్వాత 51 to 100 అనేది ఎలాగుంటుందంటే నెక్స్ట్ 50 అంటారు. ఎన్ఎస్ఈ నెక్స్ట్ 50. ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక 1000 రూపీసో, 5000, 10,000 మనం పెట్టే అమౌంట్ని బట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అలా వెళ్ళి అలా బయటకు వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉందండి. షేర్స్లో ఒక లాజిక్ చెప్పేస్తాను. లాజిక్ రివర్స్లో ఎప్పుడు వెళ్ళొద్దండి. రివర్స్లో ఇక్కడ వెళ్ళొద్దు. పడింది కదా పెరుగుతాదిలే, దట్ ఈస్ రాంగ్. పడింది కదా పెరుగుతుంది, అది అన్ని షేర్లు పడింది వేరు, అన్ని షేర్లు పడిపోయింది, దట్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే పడితే పడతానే ఉంటుంది, పెరిగితే పెరుగుతూనే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటే 100 పాయింట్స్ పెరిగే విధంగా వీళ్ళు స్టాక్ బ్రోకర్కి ఫోన్ చేసో లేకపోతే వీళ్ళు యాప్లోనో అప్స్టాక్స్ బాగుంటుంది, ఏంజిల్ 1 బాగుంటుంది. అప్స్టాక్స్ సూపర్, చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది. అప్స్టాక్, ఏంజిల్ 1 కూడా పర్వాలా, మిగిలినవన్నీ వేస్ట్. అప్స్టాక్, ఏంజిల్ 1. అయితే ఇక్కడ రివర్స్లో అనేది వెళ్ళకూడదండి. నో రివర్స్ డైరెక్షన్. బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అంటే 100 పాయింట్లు అలాగ పెరిగే విధంగా పెట్టుకుంటారు. అండర్స్టాండ్ రైట్? యా. పడిపోతుందంటే 100 పాయింట్లు పడే విధంగా పెట్టుకుంటారు. అది అంతేగాని రివర్స్ అనేది డోంట్ థింక్ రివర్స్ హియర్. ఇంట్రాడే గురించి చెప్తున్నా. ఓన్లీ ఇంట్రాడే ఆ 5 మినిట్స్, ఆ 10 మినిట్స్లో అలా వెళ్ళి బయటకు వచ్చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతూ ఉందా, 100 పాయింట్స్ పెరిగే విధంగా పెట్టుకోవడం, ప్రాఫిట్ బుక్ చేసడం, వచ్చేయడం. లేకపోతే 50 పాయింట్స్ ఇంకా ఈజీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ పడతా ఉందా, 100 పాయింట్స్ పడతా ఉంది, అలా వెళ్ళడం, బయటకు వచ్చి ఈ విధంగా ఇంట్రాడే. బట్ డోంట్ డూ ఇంట్రాడే. నేను ఆల్రెడీ హెడ్డింగ్లో పెట్టాను. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఎప్పుడు పడుతుంది అనడానికి ఒక 20 రీజన్స్ ఆల్రెడీ రాసేసాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పడేశాను. ఎప్పుడు పెట్టచ్చు అంటే 12 ఇయర్స్కో, ఎప్పుడో 10 ఇయర్స్కో, 12 ఇయర్స్కో, ఎప్పుడో ఇంచుమించు సుమారుగా బాగా కొలాప్స్ అవుద్ది. అంటే కంటిన్యూస్గా 20 డేస్ 1 మంత్ పడిపోతూ ఉంటుంది. మీకు అర్థమైపోయింది. సో అప్పుడు బాగా పడిన టైంలో తీసుకోవచ్చు. టమాటా ₹0.50 కూడా వస్తుంది, రూపాయలో కొనొచ్చు. టమాటా ₹1 కొనొచ్చు. అలాగే ఇది కూడా
1000 రూపీస్ షేర్ 100 రూపీస్కి వచ్చింది అనుకో, మంచి షేర్, టాప్ 50 టాటా మోటార్స్ లాంటిది యూ కెన్ అక్వైర్, నో ప్రాబ్లం. సో బట్ 2 ఇయర్స్లో రీకవర్ అయిపోయింది, బ్యాకప్ 1 ఇయర్. 2 ఇయర్స్లో రీకవర్ అవుద్ది, బట్ బ్యాకప్ 1 ఇయర్. సో 3 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మనకి అమౌంట్ అవసరం లేదనుకున్నదే పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఏం చేస్తారు, మీ దగ్గర 50 లక్షలు ఉంటే వాడు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు, 1.5 కోటి. దట్ ఈస్ డేంజర్. ఆ విధంగా పోవద్దండి. మన దగ్గర ఏదో 50 లక్షలు ఉంది, వాడు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు, అందాక ఇంట్రెస్ట్గా ఇస్తాడు, అవన్నీ వేస్ట్. డోంట్ గో, అంత అగ్రెసివ్గా వెళ్ళొద్దు. బాగా పడినప్పుడు 12 ఇయర్స్కి ఒకసారి ఎప్పుడు బాగా పడుద్ది, అప్పుడు తీసుకోండి హ్యాపీగా, నో ప్రాబ్లం, అస్సలు నో ప్రాబ్లం. మంచి స్టాక్స్ అనాలిసిస్ చేసి తీసుకుంటే moneycontrol.comలో టాప్ 50 కానీ ఆర్ టాప్ 100, 51 టు కంపెనీ 51 to 100 ఇలాంటివి తీసుకోవచ్చు మంచివి. బట్ డోంట్ పుట్ ఆల్ బాల్స్ ఇన్ సింగిల్ బాస్కెట్. మీ దగ్గర ఉన్న 10 లక్షలు ఒకే స్టాక్ మీద పెట్టేయద్దు ఎప్పుడైనా. అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరగచ్చు, స్కామ్ జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్, నో వన్ ఎక్స్పెక్టెడ్, ఆ రోజు 300 నుంచి 6 రూపీస్కి వచ్చింది. సో ఈ విధంగా ఉంటాయి. సో అందుకే అంటారు డోంట్ పుట్ ఆల్ బాల్స్ ఇన్ సింగిల్ బాస్కెట్. ఇదంతా మీకు ఎంకరేజ్ చేయడానికని కాదు. ఇఫ్ ఎనీ వన్ ఫర్ ది సేక్ ఆఫ్ నాలెడ్జ్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇఫ్ ఎనీ వన్ గెట్ జాబ్ ఇన్ సెక్యూరిటీస్ సైడ్ వాళ్ళకి కొంచెం ఉండాలి కాబట్టి moneycontrol.com నాలెడ్జ్ ఉండాలి, టాప్ 50 స్టాక్స్ నాలెడ్జ్ ఉండాలి, ఇండెక్సెస్ బిఎస్ఈ, ఎన్ఎస్ఈ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ, ఫార్మా నిఫ్టీ, ఇలాగ నాలెడ్జెస్ కొంత ఉండాలి కాబట్టి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డెలివరీ, ఇంట్రాడే అంటే ఏంటి, సేమ్ డే కొనేయటం అమ్మేయటం ఇంట్రాడే అని, సెటిల్మెంట్ T+1 ఆర్ T+2, ఇలా మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం నేను ఎంకరేజ్ చెప్తున్నాను, నాలెడ్జ్ షేరింగ్ ఓన్లీ. అంతేగాని ఇంట్రాడే అనేది అది ఒక అగ్రెసివ్గా వ్యసనంగా పోవద్దు దయచేసి. ఇంకా ఆడాలంటే బ్యాంక్ నిఫ్టీ ఉంది, పెరుగుతూ ఉంటే పెరిగినట్టు పెట్టేయడం, ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు బయటకు వచ్చేయడం, పడతా ఉంటే పడినట్టు పెట్టేయడం, అంతే. డోంట్ గో రివర్స్ అనేది వెళ్ళొద్దు. సో ఆ విధంగా కొంచెం చూసుకోండి. ఇవన్నీ టాప్ 50 కంపెనీస్ ఇచ్చేసాం. ఇవన్నీ ఎందుకు బాబు, మనకి నెత్తి నొప్పి, సార్ ఆల్రెడీ ఇంట్రాడే వద్దు, అవి వద్దు, ఇవి వద్దు అని చెప్పారు, మనకెందుకు ఈ నెత్తి నొప్పి అనుకుంటారా? హ్యాపీగా ఒక 1000 వరకు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్. అండ్ 1000 కాదండి, ఒక 5000 ఉంటాయి. అన్ని బ్యాంక్స్వి కానీ, అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, ఎన్బిఎఫ్సిలవే కానీ, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 5000 ఉంటాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఎస్ఐపిస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 5000 వరకు ఉంటాయి. నేను ఎస్టర్డే 50 ఇచ్చాను, అంటే 1% ఇచ్చాను. ఆ 5000 మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవ్వచ్చు, మినిమం 5000 ఉంటాయి. 5000 మీరు అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి టైం వేస్ట్ కాబట్టి ఐ గివెన్ 1% టాప్ మోస్ట్ కోర్ ఇచ్చేసా. టాప్ మోస్ట్ కోర్ 1%, 5000లో 1% 54 ఎన్ని ఇచ్చానండి ఎస్టర్డే. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటంటేనండి, టాప్ 50, టాప్ 100 వీటిలోనే పెడతారండి. అంటే ఆ షేర్లో అపోలో షేరు ఒక 10% తీసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఒక 20% తీసుకోవచ్చు, ఐసిఐసిఐ ఒక 10% తీసుకోవచ్చు, ఎస్బీఐ ఒక 5%, యాక్సిస్ బ్యాంక్ ఒక 5%, టీసీఎస్ ఒక 5%, ఇన్ఫోసిస్ ఒక 5%, ఈ విధంగా కొన్ని 1%, 2% కూడా ఉంటాయి. సో ఇలాగా ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఆ మ్యూచువల్ ఫండ్ అనేది కాంబినేషన్ ఆఫ్ 50 to 100 కంపెనీస్, 50 to 100 కంపెనీస్. సో ఏం ప్రాబ్లం లేదు. సత్యం కంప్యూటర్స్ ఢమాల్ మందా, ఏం ప్రాబ్లం లేదు. మహా అయితే నీకు మ్యూచువల్ ఫండ్ వాల్యూ ఒక ₹0.5 తగ్గుద్ది, ఒక 50 పైసా లేకపోతే ₹1 తగ్గుద్ది అంతే. అంతేగాని మీ దగ్గర ఉన్న 10 లక్షలు లాస్ అనేది కాదు. ఎప్పుడు లాస్ అవుద్ది, అగ్రెసివ్గా వెళ్ళిపోతే లాస్ అయింది. మన దగ్గర 50 లక్షలు ఉంది, వాడు ₹1 కోటి ఇస్తాడు, ఆ 1.5 కోటి కొనేద్దాం, అప్పుడు ఇట్స్ వెరీ డేంజర్. మన వారు రావచ్చు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆర్గనైజేషన్ అలాంటివి కోవచ్చు, లేకపోతే అటాక్స్ జరగవచ్చు, ఏదైనా బ్యాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ రావచ్చు, ఏమైనా ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో చెప్పలేము. బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ 120 ఎన్నో లిస్ట్ ఇచ్చేసారు. సో ఆ విధంగా అండర్స్టాండ్ రైట్ ఎవ్రీవన్. సైరన్
సాయిరామ్. హలో. ఓకే, రైట్. ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాము, మళ్ళీ ఇంకొకసారి కొంచెం రివైజ్ చేస్తున్నాను. టాప్ 50 కంపెనీస్, టాప్ 30 కంపెనీ. ఇది సెబీ, అండర్ సెబీ. బ్యాంక్స్ అన్ని అండర్ ఆర్బీఐ, ఇది అండర్ సెబీ. సో ఇక్కడ ఏంటి, ఈక్విటీ అంటే డైరెక్ట్గా స్టాక్ మీద అపోలో హాస్పిటల్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఇన్ఫోసిస్, అదాని అలా డైరెక్ట్ స్టాక్ మీద పెట్టే వాటిని ఈక్విటీ అంటారు. డెరివేటివ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, బ్యాంక్ నిఫ్టీ. అలా వెళ్ళామా, బయటకు వచ్చామా 5-10 మినిట్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని, పడతా ఉంటే పడేటట్టే మనం పెట్టాలి సాఫ్ట్వేర్లో, అప్లికేషన్లో. పెరుగుతూ ఉంటే పెరిగేటట్టే పెట్టాలి, అంతేగాని డోంట్ గో రివర్స్. అదొక లాజిక్ అంతే. ఇవన్నీ కమోడిటీస్ వరకు ఎవరు వెళ్ళరు. గోల్డ్, సిల్వరు, మెటల్స్, ఆయిల్స్ అన్నీ ఉంటాయండి. క్రూడ్ ఆయిల్ ఎవరు జనరల్గా వెళ్ళరు. కమోడిటీస్ అనేది వెళ్తే వెళ్ళండి. క్రూడ్ ఆయిల్ అప్పుడప్పుడు బాగా పడిపోయింది. క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వరు, ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వరు, డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వరు అన్నీ ఉంటాయి. ఫిజికల్, డిజిటల్ కూడా. టైమింగ్స్ ఇచ్చాం. ఎస్టర్డే ఒకరు అడిగారు, వై ఇట్ ఈస్ సెన్సిటివ్ అంటే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్ అంటారు. ఎకానమీ ప్రాబ్లం వచ్చిందనుకో అందరూ వచ్చింది చాలు అనేసి ఎఫ్ఐఐస్ అమ్మేస్తారు. ఇండియాకి వేరే కంట్రీస్కి డిఫరెన్స్ చెప్పేస్తున్నాండి. ఇండియాలో సేవింగ్ చేస్తారు, రేపటి కోసం, ఎల్లుండి కోసం, 6 మంత్స్ కోసం, 1 ఇయర్ కోసం, నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం, నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం కూడా ఆలోచిస్తారు. ఓన్లీ ఇండియన్స్. యూఎస్ఏలో ఎలాగుంటుందంటే 5 days వచ్చిన శాలరీ, 6th day, 7th day, సాటర్డే, సండే దే విల్ స్పెండ్. డోంట్ థింక్ అబౌట్ టుమారో ఆర్ నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 10 years. అవన్నీ పిల్లలు ఆలోచించడం అవేమీ ఉండదు. వచ్చింది శాలరీ, ఖర్చు పెట్టేద్దాం నెక్స్ట్ డే, అంతే. నెక్స్ట్ డే ఖర్చు పెట్టడమే, అంతే వాళ్ళది. అలాగుంటుంది. సో అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎఫ్ఐఐస్ ఇండియన్ షేర్స్ ఏమైనా ఉంటే ఇన్ కేసు వాళ్ళ దగ్గర మనీ లేకపోతే అమ్మేస్తారు. ఎఫ్ఐఐస్ ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా అమ్మేస్తారు. సో ఎఫ్ఐఐస్ వీటిలో పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 51% ఇచ్చారు. 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక కంపెనీ, ఒక టీసీఎస్ఏ 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, 1,00,000లో 51,000 షేర్లు ఎఫ్ఐఐస్కి అలాట్ చేశారు. 49,000 మనం 49,000 అందులో ఇండివిజువల్స్, అంటే డొమెస్టిక్, అంటే మనం ఇండివిజువల్స్. అలాగే హై నెట్వర్త్ 100 కోట్లు, 50 కోట్లు, లేకపోతే రాకేష్ జింజిన్వాలా ఒకేసారి 2,000 కోట్లు కొనేస్తాడు, 2,000 crores. బల్క్ డీల్స్ ఉంటాయి, 3,000 కోట్లు, 5,000 కోట్లు బల్క్ డీల్స్ ఉంటాయి. క్షమించాలి సాయిరామ్, ఇక్కడ సారేంట్రా బాబు, ఫస్ట్ నుంచి 100 కోట్లు, 1000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అంటాడు. ఈ సారేంది అసలు అనుకోవద్దు. ఇంకా ఇక్కడ హానెస్ట్లీ స్పీకింగ్ ఇక్కడ ఇలాగే ఉంటుంది. బ్యాంకింగ్ ఇదంతా కమర్షియల్, 1,00,000 కోట్లు ఇదంతా టర్న్ ఓవర్స్ అన్ని. సో సార్ ఏంటి ఏడబ్ల్యూఎస్ బాగానే చెప్పాడు, 1 crore కూడా రాలేదు నోటి నుంచి. ఇప్పుడేమో మాట్లాడితే 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అంటారని అనుకోవద్దు. ఇది ఓవరాల్ పోర్ట్ఫోలియోస్ ఇలాగే ఉంటాయండి. బ్యాంకింగ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ. మీరు పేపర్లో కూడా చూస్తారు కదా, 1,00,000 కోట్లు ఆవిరి అని రాస్తాడు ఈనాడులో ఫర్ ఎగ్జాంపుల్. వరుసగా 5 days, 1 week స్టాక్స్ పడిపోతే కన్నా 5,00,000 కోట్లు ఆవిరి అని రాస్తాడు. సో మీకు అర్థమైపోయి ఉండాలి. అందుకే ఐఎమ్ టెల్లింగ్, ఇది 100 crore, 500 crore, 1,000 crore, 10,000 crore, 1,00,000 కోట్లు ఆవిరి అని రాస్తాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు హెడ్డింగ్స్. అది స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఫారెన్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ పడిపోయినట్టే మొత్తం. ఎందుకంటే సగం వాళ్ళ మంది అప్రాక్సిమేట్లీ. సెటిల్మెంట్ T+1. ఇక్కడ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, బాండ్, ఐపీఓస్ అన్నారు. పాపులర్ ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ స్టాక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటివి డైరెక్ట్ స్టాక్ మీద పెడితే షేర్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 50 స్టాక్స్. అంటే కాంబినేషన్ ఆఫ్ 50 స్టాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ప్లస్, టీసీఎస్ ప్లస్, ఇన్ఫోసిస్ ప్లస్, హెచ్డిఎఫ్సి ప్లస్, ఎస్బీఐ ప్లస్, అన్ని విప్రో ప్లస్, అన్ని ఒక 50 కంపెనీలు, టెక్ మహేంద్ర ప్లస్ అన్నీ ఉంటాయి. ఆ కాంబినేషన్ కాకపోతే తీసుకునే పర్సంటేజ్ బుల్లు బేర్ అని ఉంటాయి. బాగా పెరిగేవికి ఎక్కువ పర్సంటేజ్ ఇస్తారు, అలాట్మెంట్ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెరగదనుకుంటే జస్ట్ 0.5% ఆర్ 1% ఇస్తారు. సో ఆ కాంబినేషన్స్ అనేది 1%, 5%, 10%, 20%, ఈ విధంగా ఆ స్టాక్స్ని, ఆ క్యాలిక్యులేషన్స్ వేరు. దోస్ హు ఆర్ స్టడీడ్ ఇన్ IITs ప్లస్
ఎంబీఏ ఐఐఎంస్ వాళ్ళు చూసుకుంటారు ఆ క్యాలిక్యులేషన్స్, అంత ఇన్డెప్త్ మనకు అక్కర్లేదు. ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ ఆల్రెడీ ఇచ్చాను ఎస్టర్డే. ఏ రోజు ఆ రోజు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నారో లేదో మరి నాకు తెలియదు. బాండ్స్, సోవనైర్ బాండ్స్ అని, గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి. ఐపీఓ అంటే మార్కెట్కి 1 మంత్ ముందే 1 మంత్ బిఫోరే వాళ్ళు సెల్లింగ్ పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనేది కొత్తగా లాంచ్ అయిందనుకో, నెక్స్ట్ మంత్ 21st న్యూగా మార్కెట్లోకి వచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో ఉంది, వచ్చారు అనుకుందాం. వాడు 1 మంత్ ముందే మా షేర్స్ కొనుక్కోవచ్చు అనేసి ఐపీఓలో పెట్టేస్తాడు. ఈ 1 మంత్లో కొనుక్కుంటారు. స్టార్టింగ్ డే డబల్ అయిపోవచ్చు కూడా అండి షేరు. చాలా షేర్స్ డబల్ అయిపోతాయి కూడా. అది ఐపీఓ. నిఫ్టీ 50, సెన్సెక్స్ 50 ఇందులో ఈ విధంగా కొన్ని ఇంట్రాడే అనేది ఆపండి, వద్దు. అగ్రెసివ్ అనేది వచ్చినప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ అవన్నీ. అందుకే నేను ఇది 5 డేస్ చెప్పొచ్చు అండి. స్టాక్ మార్కెట్ 5 డేస్ మినిమం చెప్పొచ్చు. బట్ మీరు అగ్రెసివ్కి వెళ్ళిపోయి ఏదేదో చేసుకుంటారేమో అని ఐఎమ్ వర్రీయింగ్ అబౌట్. ఈ 5 డేస్ చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేసేసి అగ్రెసివ్గా వెళ్ళిపోయి లాస్ అయిపోయి, నేనేదో మీకు జాబ్ వస్తుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది, మీకు జాబ్ వస్తుంది, ఒక ఫ్యామిలీ సెటిల్ అవుద్ది నేను ఆ ఒపీనియన్తో ఉంటా. అంతేగాని మీరు ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారనుకోండి, ఫుల్ నాలెడ్జ్ షేర్ చేస్తే మళ్ళీ మీరు అగ్రెసివ్గా వెళ్ళిపోయారు అనుకోండి, అది నాకు పుణ్యం అనుకుంటే మళ్ళీ రివర్స్ అవ్వకూడదు నాకు. ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. మన అకౌంట్లో ఏదో పుణ్యం పడుతుంది అనుకుంటే మళ్ళీ అది రివర్స్ అవ్వకూడదు. అది ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. moneycontrol.com మీరు కొంచెం చూసుకోండి. అది అగ్రెసివ్గా వెళ్ళొద్దండి నా ఇది మాత్రం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది కదా, ఆటమ్ బాంబ్ వెరీ పవర్ఫుల్లే, అణుబాంబ్ వెరీ పవర్ఫుల్లే, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వెరీ పవర్ఫుల్లే. సో మ్యూచువల్ ఫండ్కి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్కి డిఫరెన్స్ చెప్పేసాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 కంపెనీలో 100 కంపెనీలో ఉంటాయి. అదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ 1000 మీకు నిన్న 50 ఇచ్చాను ఇండెక్స్ ఫండ్లో, అవి ఇవి అన్ని 50 ఇచ్చాను లిస్టులో. అందులో బెస్ట్ వన్ హైయెస్ట్ రిటర్న్స్, పెరిగేది పెరుగుతూనే ఉంటుంది, పడేది పడతానే ఉంటుంది. ఇక్కడ మంత్రం ఒకటే, పెరిగేది పెరుగుతూనే ఉంటుంది, పడేది పడతానే ఉంటుంది. సింపుల్ లాజిక్ అదంతే. రివర్స్లో వెళ్ళొద్దు. అన్ని పడిపోయినప్పుడు వేరు, అన్ని బుల్ వేరు, బేర్ వేరు. ఇట్ అప్లికబుల్ టు ఆల్ స్టాక్స్. రివర్స్ మంత్ర అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. స్టాక్ మార్కెట్లో రివర్స్ మంత్ర అనేది వర్కౌట్ అవ్వదు, కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. పెరుగుతూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, ఆ ఫ్లోలో కొట్టుకుపోవడం, పడతా ఉంటే పడతానే ఉంటుంది. ఆ రిటర్న్స్ కూడా అందుకే అలాగ ఉంటాయి. నిన్న చూసాం 76,000% రిటర్న్స్. ఇవన్నీ పెరిగేది పెరుగుతూనే ఉంటుంది, పడేది పడతానే ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ప్రాఫిట్ వస్తుందా రాదా ఇవి చాలా అనాలిసిస్ చేసి పెడతారండి. వితౌట్ బ్లైండ్గా పీపుల్ అనేవా బ్లైండ్గా పీపుల్ డోంట్ బై, డోంట్ సెల్. అనాలిసిస్ కంప్లీట్ ఇన్డెప్త్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్. బాగా పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 yearsలోనే ఇప్పుడు టాటా మోటార్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇలాంటివి మంచి లేకపోతే టాప్ 50 కంపెనీస్ ఇచ్చాను, 51 to 100 కూడా మనకి లిస్ట్ వస్తుంది, ప్రాబ్లం లేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే నెక్స్ట్ 50లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదొక లాజిక్. ఇవేంటంటే కొంచెం స్టేబుల్గా ఉంటాయి. టాప్ 50 ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి రిస్క్ తక్కువే, కానీ హై రిటర్న్స్ అనేది పెద్దగా రావు. సో నెక్స్ట్ 50 అంటే 51 నుంచి 100 కంపెనీస్ ఉంది చూడు లిస్టు, 51 నుంచి 100 కంపెనీస్లో మీకు హై ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే 101 నుంచి 150 కూడా ఇంకొంచెం హై రిటర్న్స్ వస్తాయి. 101 నుంచి 150 కూడా హై రిటర్న్స్ వస్తాయి. ఇంకా 150 to 200 ఐ డోంట్ రికమెండ్ 150 to 200 అనేది కంపెనీస్ నేను రికమెండ్ చేయలేను. టాప్ 50, టాప్ 100, మ్యాక్సిమం ఇంకా టాప్ 150. అందుకే డోంట్ పుట్ ఆల్ బాల్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అని చెప్పేసుకున్నాం. ఇవన్నీ లాజిక్స్ అనమాట. ఇవన్నీ చెప్పాం. ఫర్ ఎవ్రీ 12 years ఏమైనా పడవచ్చు, అప్పుడు పెట్టుకోవచ్చు చక్కగా. 1 million అంటే ఒక 10 lakhs ఉంటే కన్నా నెక్స్ట్ 3-4 years అవసరం లేదనుకుంటే అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి పెట్టుకుంటే 2 years వెయిట్ చేస్తే సూపర్, ఇంకా యు ఆర్ ద విన్నర్. ఇంకా లైఫ్కి సంబంధించిన అమౌంట్ మొత్తం వచ్చేస్తుంది. అవి అన్ని షార్ట్ కట్స్. అపోలో హాస్పిటల్ ఎస్టర్డే చెప్పాను, 61,000% ఏదో పెరిగింది. ఇది 12 rupees ఉండేది ఒకప్పుడు, 5 rupees కూడా ఉండేదేమో. 12 rupees నుంచి 78
7,800 8,000 అనుకోండి రౌండ్ ఫిగర్. 12 రూపాయల నుంచి 8,000కి వెళ్ళింది ఇంచుమించు. అలాగ ఉంటుంటాయి కొన్ని. సెన్సెక్స్ ఇంత 15,000 15,000% పెరిగింది. నిఫ్టీ కూడా బాగానే పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎక్కువ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 49,000 అనుకుంటా. ఒక్క నిమిషం. బ్యాంక్ నిఫ్టీ కూడా డబల్ అయ్యింది. కాకపోతే ఇది ఇంకా ముందు తీసుకుంటే చాలా పెరిగినట్టు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా డబల్ 800% ఏదో చూపిస్తున్నాడు. గోల్డ్ ఈటీఎఫ్ కూడా పెరిగింది. ఇక్కడ చూడండి చిన్న చిన్న లెటర్స్తో ఉంటుంది. 22 రూపీస్ ఉండేది 2011లో. ఇక్కడ 1300 ఉండేది. ఏది నిఫ్టీ 1300 ఉండేది. 25,000కి వెళ్ళింది 25,000కి. సెన్సెక్స్ 398 అంటే బిలో 400లో ఉండేది. బిలో 400 నుంచి 81,000 క్రాస్ అయిపోయి దూసుకుపోయింది. ఇలాగ అందుకే ఇండెక్స్ మీద పెడతారు. ఇక్కడ లాజిక్ ఇండెక్స్ 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 ఈజ్ బెస్ట్. నౌ ట్రెండ్ ఇండెక్స్ మీద పెట్టడమే. ఇంకా మనకి స్టాక్తో పని లేదు. హ్యాపీ. ఇండెక్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇండెక్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. వెయిట్ చేస్తే ఈరోజు పెట్టాను రేపు రావాలంటే 1 నైట్లో రాదండి. డోంట్ థింక్ లైక్ దట్ వే. 1 నైట్లో 2 నైట్లో వచ్చేయాలి స్టాక్. ఇవి ది బెస్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఆల్రెడీ లింక్స్ ఇచ్చేసాను నేను. ఇందులో ఒకటి హెచ్డిఎఫ్సి ఏదో ఉంది. 1 lakh అనేది 158 lakhsగా కన్వర్ట్ అయ్యింది. చాలా బాగుంది. అలాగే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 32 lakhs అయితే అది 8 crore కన్వర్ట్ అయ్యింది. 2-3 హెచ్డిఎఫ్సియే ఉన్నాయి ఈ 5లో. చాట్ జీపీటీ ద్వారా కూడా మనం ఎర్నింగ్ చేయొచ్చు. 15,000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 1.5 crore అంతకు అమ్మారు చాట్ జీపీటీ ద్వారా. లింక్స్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 76,000% రిటర్న్ వచ్చింది. నాట్కో ఫార్మా 58,000% రిటర్న్. కొటక్ అప్రాక్సిమేట్లీ 47,000% రిటర్న్. శ్రీరామ్ 45,000% రిటర్న్. ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఇది ఫేస్ వాల్యూ మనీ కంట్రోల్లో కొడితే తెలుస్తుంది ఫేస్ వాల్యూ ఎంత ఉంది అనేది. 1 minute. మనీ కంట్రోల్లో ఒక్కసారి ఫేస్ వాల్యూని బట్టి అమౌంట్ ఇంటూ 5 ఏంటి చెప్పొచ్చు. ప్రజెంట్ చూపిస్తున్న దానికి ఇంటూ 5 కూడా ఉంటుంటాయి. అవన్నీ moneycontrol.com. అంత మార్చాడే ఏంటి? moneycontrol.comలో P/E రేషియోలు ఇన్డెప్త్ అన్నీ ఇచ్చేస్తాడండి. P/E ఒక్క నిమిషం. ఇది ఫేస్ వాల్యూ చూస్తే దాన్ని బట్టి స్టాక్ వాల్యూ చెప్పచ్చు. One minute, Sairam, please. ఐసిఐసిఐ బ్యాంక్ ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్ ఉంటే సేమ్ అండి. 10 రూపీస్ కాకుండా నేను ఓపెన్ చేసి చాలా దీన్ని బట్టి మొబైల్లో ఫాస్ట్గా వచ్చేది. ఫేస్ వాల్యూ సరే నేను తర్వాత చెప్తాను. ఇదంతా స్లోగా ఏదో ఉంది. అదంతా లింకులు అవి ఇవి వచ్చేస్తున్నాయి. హెచ్డిఎఫ్సి 1991 చూపిస్తుంది. కానీ దీని ఫేస్ వాల్యూ 2 రూపీస్.
ఫేస్ వాల్యూ 2 రూపీస్ అంటే ఇంటూ 5 చేయాలి. ఎందుకంటే బోనస్లు ఇచ్చినప్పుడు లేకపోతే అలాంటప్పుడు తగ్గుద్ది అనమాట ఇది. అంటే 10 షేర్స్కి ఇంకో 10 షేర్స్ బోనస్ అనుకోండి 20 అయిపోతాయి. ఇక్కడ ఫేస్ వాల్యూ తగ్గుద్ది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫేస్ వాల్యూ 2 రూపీస్ అంటే 2000 అనుకోండి. ఇది రౌండ్ ఫిగర్ చేస్తే 2000 షేరు. 2000 ఇంటూ 5 ఎంత 10,000 ఉన్నట్టు షేరు. ఎగ్జాంపుల్ సాయిరామ్ అర్థమవుతుందా? సాయిరామ్ హలో. ఎన్ఎస్సి ఇండియా .com, బిఎస్సి ఇండియా .com, మనీ కంట్రోల్ .com ఇవన్నీ ఓకే. నేననేది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫేస్ వాల్యూ 10 ఉండాలి. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఇచ్చాడు. ప్రెజెంట్ ఎంత ఉంది? 2000 రూపీస్ ఉంది. రౌండ్ ఫిగర్ 2000 రూపీస్ ఉంది. ఫేస్ వాల్యూ 2 అన్నాడు కాబట్టి ఎంత ఉన్నట్లు? 2 ఇంటూ 5 10 అంటే 2000 ఇంటూ 5 10,000 రూపీస్ ఉన్నట్టు షేరు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ 10,000 రూపీస్ ఉన్నట్లు. ఒకప్పుడు ఎంత? 6 రూపీస్. ఇప్పుడు ఎంత? 10,000 రూపీస్. 6 రూపీస్ నుంచి 10,000కి వచ్చింది. ఎగ్జాంపుల్. ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. ఓకే. సో అలాగే ఐసిఐసిఐ కూడా సేమ్ నాకు తెలిసి చెక్ చేయండి. మనీ కంట్రోల్లో కానీ బిఎస్సి.com, ఎన్ఎస్సి.com ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందనుకోండి. ఈ 1430 ఇంటూ 5 ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందనుకోండి. 1430 ఇంటూ 10 ఆ ఫేస్ వాల్యూని బట్టి ఆ షేర్ ఎంత ఉందో చెప్పొచ్చు. టాటా మోటార్స్ కూడా చెప్పాను. ఇది బాగానే మంచి పెరుగుతుంది. ఆ బోనస్ ఇచ్చేటప్పుడు షేర్ వాల్యూ సగం అంటే ఈ 700ని 350 చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ డిక్లేర్డ్ బోనస్ షేర్స్ 1:1 రేషియో అన్నాడు అనుకోండి. ఈ 700 అనేది 350 అయిపోయింది నెక్స్ట్ డే. మీ అకౌంట్లో 100 షేర్స్ ఉంటే 200 అయిపోయింది. మీ అకౌంట్లో మీ డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్లు ఉంటాయి దీనికి. ఇన్ కేసు మీ అకౌంట్లో 100 షేర్స్ ఉన్నాయనుకోండి, అవి 200 చూపిస్తాడు. ఇక్కడ వాల్యూ 700 నుంచి 350కి చూపిస్తాడు. బట్ అమౌంట్ ఈక్వల్ చేయాలి కాబట్టి 100 షేర్స్ కాస్త 200 చూపిస్తాడు మీ ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్లో. అది లాజిక్. ఇలాగా ఇప్పుడు ఒక 5,000 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఒక 5,000 ఉన్నాయి. ఈ 5,000 కూడా మనం అనాలిసిస్ చేసి రీసెర్చ్ పెట్టాలంటే మీకు పుణ్యకాలం అయిపోయింది. సో వాట్ ఐ గివెన్ 1% ఇచ్చాను. అంటే 50 ఇచ్చాను మీకు లిస్టు. ది బెస్ట్ టాప్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక 50 ఇచ్చాను. ఇవన్నీ చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ ఎస్టర్డే పేజ్ నెంబర్ 14 నుంచి 22 వరకు అవే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవే మొత్తం. బట్ ఇండెక్స్ రిలేటెడ్ వాటిలో పెట్టండి. ఇండెక్స్ డైరెక్ట్ ఇండెక్స్ ఉండ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయింది చెప్తాను. ఇండెక్స్ ఇక చూడండి చక్కగా టాప్ పెర్ఫార్మింగ్ సెన్సెక్స్ ఇండెక్స్ రిలేటెడ్ సిప్ ఇది. ఇవి బెస్ట్. ఇవి ది బెస్ట్ ఇండెక్స్ రిలేటెడ్ అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బిఎస్సి సెన్సెక్స్ ఈటీఎఫ్ అంటే ఇండెక్స్ మీద పెట్టాడు. అలాగే హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ మీద పెట్టేశాడు డైరెక్ట్గా. టాటా బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ మీద పెట్టాడు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ మీద పెట్టేవి హై రిటర్న్స్ వచ్చాయి. సాయిరామ్ అర్థమవుతుందా? ఇండెక్స్ మీద పెట్టేవి సాయిరామ్ ఇండెక్స్ మీద డైరెక్ట్గా పెట్టే వాటిని సెలెక్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్సే కావచ్చు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే అవ్వచ్చు. హలో సాయిరామ్, మ్యూచువల్ ఫండ్సే అవ్వచ్చు, ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే అవ్వచ్చు. ఇండెక్స్ రిలేటెడ్ యూ నీడ్ టు సెలెక్ట్ ఇండెక్స్. థ్యాంక్ యూ. ఇంకెంత తెలుగులో నీట్గా చెప్తున్నానండి. మీరు ఐటీ ఇండస్ట్రీకి వెళ్తే నో వన్ గివ్ 1% గైడెన్స్ ఆల్సో. 1% కదా 0.5% కూడా గైడెన్స్ ఉండదు. నీ వర్క్ నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తావో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తావో, చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తావో, గిట్ హబ్లో సెర్చ్ చేస్తావో, మీ నెట్వర్క్ బయట అడుగుతావో, కొలిక్స్ నో వన్ సపోర్ట్ యూ. నీ అబ్జర్వేషన్ నీ ఇంటెలిజెన్స్ అంతే. ఇలాగ టాప్ పెర్ఫార్మింగ్ సెన్సెక్స్ ఇండెక్స్ సిప్ లిస్టు ఇది అయిపోయింది. అలాగే టాప్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ కేటగిరీ లిస్టు నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ 50 ఇండెక్స్. నెక్స్ట్ 50 అంటే 51 నుంచి 100 నెక్స్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే టాప్ 50. ఇగో యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్, హెచ్డిఎఫ్సి నిఫ్టీ, అలాగే నిప్పాన్ కూడా వచ్చింది చూడండి నిప్పాన్. అలాగే ఇక్కడ నెక్స్ట్ 50లో యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫోటో అయినా తీసుకొని బ్యాంక్కి వెళ్ళాలి. బస్ ఇది పెట్టినాక అని చెప్పాలి, వాడే పెడతాడు.
ఎవ్రీ మంత్ ఫలానా డేట్లో కట్ అవుద్ది అంటాడు, ఆ డేట్కి కట్ అయిపోయింది. మీ బ్యాంక్ అకౌంట్లో డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లు తీసుకుంటారు. ఫస్ట్ సెక్యూరిటీస్కి వెళ్ళి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేసుకోవడం, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళడం, బస్ నాకు దీని మీద ఎవ్రీ మంత్ ఒక 5,000 కట్ అయ్యేటట్టు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టని చెప్పడమే. ఒక 5 లిస్ట్ ఇచ్చేసి 5,000 5,000 5,000 5,000 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఐసిఐసిఐ మీద కూడా పెట్టొచ్చండి. అది ఫ్లెక్సిబుల్. హెచ్డిఎఫ్సి వాడు హెచ్డిఎఫ్సిఐ కొనాలి, ఐసిఐసిఐకి వెళ్ళి ఐసిఐసిఐ కొనాలని లేదు. అక్కడ అలా లేదండి, బిజినెస్ వాళ్ళకి కౌంట్ అవుద్ది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ మాకు కావాలి అంటే ఇస్తారు. ఐసిఐసిఐ బ్యాంకే వెళ్ళాల్సిన పని లేదు. అది అలాగే ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళి హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ కావాలి అంటే అది ఇస్తారు. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళండి అని చెప్పరు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, వాళ్ళకి బిజినెస్ కౌంట్ అవుద్ది. అలాగైతే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసికి బ్యాంకే లేదు. యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ, కోటక్, ఏ బ్యాంక్ వెళ్ళినా ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ కొనొచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అలాగే టాటా బిఎస్సి, టాటా వాడికి ఏమైనా బ్యాంక్ ఉందా? లేదు. సో మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా టాటా బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ మాకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవ్రీ మంత్ ఒక 5,000 కట్ అయ్యేటట్టు పెట్టండి. సో ఒక బ్యాంక్కి వెళ్ళి మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బిఎస్సి సెన్సెక్స్ ఈటీఎఫ్ ఒక 5,000 ఎవ్రీ మంత్ డేట్ ఇచ్చేయండి. హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ బిఎస్సి సెన్సెక్స్ అదొక 5,000, లేదా టాటా బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఇదొక 5,000, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఇదొక 5,000. అంత అమౌంట్లో అయితే 1,000 4,000 ఎవ్రీ మంత్ ఆ డేట్కి కట్ అయిపోతుంది. అలాగే 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వదిలేయండి, అదే గిఫ్ట్ మీ చిల్డ్రన్కి, అంతే సింపుల్. క్రోర్స్లో అయిపోయింది, క్రోర్స్. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్లు ప్లస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లే. ఇవన్నీ టోటల్గా కౌంట్ చేస్తే ఒక 50 ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, అవన్నీ చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి. అది సెలక్షన్ అప్పుడు నిప్పాన్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అంత పెర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ డైరెక్ట్ గ్రోత్లు ఇచ్చాడు చూడండి, అది కొన్ని డివిడెండ్లు ఇచ్చేస్తాడు, డైరెక్ట్ గ్రోత్ ఇస్తాడు. ఇండెప్త్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్లో చెప్దాం. ఈ విధంగా షేర్ మార్కెట్కి సంబంధించి ఇంకా ఎక్కువ చెప్తే మీకు ఇండెక్స్ మీద పెట్టాలండి, హై రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 398 ఉంది సెన్సెక్స్, ఒకనొకప్పుడు 398 ఉంది, ఇప్పుడు 82,000 ఎంతో ఉంది. ఎగ్జాంపుల్ 398 ఎక్కడ, 82,000 ఎక్కడ? ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. 398 లేదా 200 కూడా ఉందేమో, మన గ్రాఫ్లో రాలేదు. 200 ఉండొచ్చు. 200 ఒకనొకప్పుడు ఉంది, ఇప్పుడు 82,000 అలాగే ఉంది. సో 200 నుంచి 82,000 పెరిగిందా లేదా ఇండెక్స్? అది. సో దట్ ఈస్ ద లాజిక్ ఇండెక్స్ అనేది. అందుకే మీకు ఇండెక్స్ ఎంత ఉందో ఫస్టే చూపించాలి. కొంతమంది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇగోండి సెన్సెక్స్ చూడండి, ఇప్పుడు ఎంత చూపిస్తుంది? 81,857. సరే 150 పాయింట్లకి 150 పాయింట్లు అనేది ఆఫ్టర్ ఆల్ దీనికి 82,000 అనుకుందాం రౌండ్ ఫిగర్. బిఎస్సి సెన్సెక్స్ 82,000 రౌండ్ ఫిగర్ అనుకుందాం. ఇక్కడ ఒకనొకప్పుడు ఎంత ఉంది? 30 మార్చి 1988 398, అంటే బిలో 400లో ఉంది. బిలో 400లో ఉన్నది 82,000కి వెళ్ళింది. మరి ఇండెక్స్ పెరిగిందా లేదా? సో నో ప్రాబ్లం. ఏజ్ లిమిట్లు గీజ్ లిమిట్లు ఏమి ఉండవండి. ఇక్కడ అందరూ ఒకటే, ముసలోళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అది కానీ జనరల్గా యంగ్స్టర్సే వెళ్తారు. అది మీ ఓల్డ్ ఏజ్ అంతా ఎఫ్డి, ఓల్డ్ ఏజ్ అంతా ఎఫ్డి అండి, అదంతే. యంగ్స్టర్స్ మాత్రమే సెన్సెక్స్ నిఫ్టీలు అవన్నీ ప్లే చేస్తారు. ఓల్డ్ ఏజ్ అంతా నిఫ్టీ వెళ్ళరు, వాళ్ళంతా ఎఫ్డీలు ఆర్డీలు. దే వాంట్ జీరో రిస్క్. హార్ట్ అటాక్ వస్తే పొరపాటున వాళ్ళకి. బట్ ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసింది కాబట్టి ఇది ఓకే. ఇండెక్స్ మీద పెట్టేసాం, నో ప్రాబ్లం. మన కాన్ఫిడెన్స్ ఇండెక్స్ మీద పెట్టేసాం. 10 ఇయర్స్లో 81,000 ఉంది ప్రెజెంట్. ఇండెక్స్ మీద పెట్టాం, ఇంకొంచెం పడినప్పుడు ఒక 5,000 పాయింట్లు పడుద్ది 1 మంత్లో. ఏదో ఒక 1 మంత్లో ఒక 5,000 పాయింట్లు పడుద్ది, 76,000కి వస్తుంది. 76,000లో ఇండెక్స్ ఫండ్ మీద పడేసాం. 10 ఇయర్స్ వదిలేసాం. అంటే డైలీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. డైలీ అంటే ఎవ్రీ మంత్ 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం.
సో యావరేజ్ అయిపోయింది ఓవరాల్గా నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా ఇది 1.5 lakh 2 lakhsకి వెళ్ళిపోద్ది. BSE సెన్సెక్స్ ప్రెజెంట్ 82,000 ఉంది. నెక్స్ట్ 10 yearsలో 2 lakhs వై నాట్ టచ్? 2 లక్షలు ఎందుకు టచ్ అవ్వదు? 2 లక్షలు టచ్ అవుద్ది. ఎందుకు టచ్ అవుద్ది అంటే కొత్త కంపెనీలు వస్తాయి, ఐపీఓలు వస్తాయి, షేర్లు ఎక్స్ వై ABCDEFZY అలా 26 కంపెనీస్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. ఐపీఓలు లాంచ్ అవుతాయి, మార్కెట్లోకి వస్తాయి, వాటి వల్ల ఇండెక్స్ పెరుగుద్ది. ఏ అనే కంపెనీ వచ్చింది, నెక్స్ట్ అలాగే 2 daysలో బి అనే కంపెనీ వచ్చింది, నెక్స్ట్ 2 daysలో సి అనే కంపెనీ వచ్చింది, నెక్స్ట్ 2 daysలో డి అనే కంపెనీ యాడ్ అయింది. అలాగా కంపెనీస్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇండెక్స్ పెరుగుతూనే ఉంటుంది. లాజిక్ అది. కంపెనీస్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఐపీఓ లాంచ్ చేసి షేర్ మార్కెట్లో కంపెనీ కొత్త వస్తూనే ఉంటాయి, కొత్త జాయిన్ అవుతూనే ఉంటాయి. సో ఇండెక్స్ ఆటోమేటిక్గా 2 lakhs టచ్ అవుద్ది. లాజిక్ ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. న్యూ కంపెనీస్ వస్తూనే ఉంటాయి, ఇండెక్స్ పెరుగుతూనే ఉంటుంది. బకెట్లో వాటర్ పోస్తూనే ఉంటే బకెట్ ఫిల్ అవుతా లేదా? అంతే సేమ్. న్యూ కంపెనీస్ యాడ్ అవుతా ఉంటాయి, ఐపీఓల ద్వారా యాడ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఒక 30 కంపెనీలు, 40 కంపెనీలు, 50 కంపెనీలు యాడ్ అయ్యాయి అనుకోండి, ఇండెక్స్ పెరుగుద్ది. అది లాజిక్. అందుకు ఇండెక్స్ అనేసి మనం చెప్పుకున్నాం. ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ బుల్ మార్కెట్ అంటే హైలో టాప్ మోస్ట్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి. పడిపోయినప్పుడు ప్రాఫిట్ రాదు కదా. ఎకానమీ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తావా? ఉపయోగం ఏమి ఉండదు. బట్ ఫస్ట్ నువ్వే బుక్ చేసుకుంటే సరిపోద్ది. నీ తర్వాత పడతా ఉంటే అమ్మయ్య నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను, ఐఎమ్ లక్కీ, అమ్మయ్య నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను, ఐఎమ్ లక్కీ అనుకోవచ్చు. అది ప్రాబ్లం లేదు. అది ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు. ఐఎమ్ క్లోజింగ్ ద స్టాక్ మార్కెట్. బస్ ప్లీజ్ moneycontrol.com ఫార్ములా ఇచ్చాను, అందులో సెర్చ్ చేసుకోండి. ఇది స్టాక్ మార్కెట్ గురించి అయింది. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్, ఇది షేర్ చేస్తా. కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్, ఎందుకంటే స్టార్టప్ పెట్టే వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒక 5 మంది స్టార్టప్ అనుకుంటున్నారు అనుకుంటా. కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్ చూద్దాం ఏది మీకు వర్కౌట్ అవుతుందో. కాస్ట్ కంట్రోల్ ఈజ్ పాసిబుల్ వెన్ ఇన్ డెప్త్ కంప్లీట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, కాస్ట్ కంట్రోల్ అనేది ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ అంటే మైక్రో లెవెల్లో అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఉండాలండి. మైక్రో లెవెల్లో అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఉండాలి. మనం ఏదో కాస్ట్ కంట్రోల్ చేసేసి ఇంత మిగిలిద్ది అనుకుని గొప్ప అయిపోకూడదు. మళ్ళీ అక్కడ ఏదో ఎఫిషియన్సీ అండ్ అక్యూరసీ విషయంలో ఎఫిషియన్సీ అండ్ అక్యూరసీ, నెక్స్ట్ ఎర్రర్స్, ఇవన్నీ రాకూడదు. సో మనం ఏమైనా కాస్ట్ కంట్రోల్ చేస్తే ఎఫెక్ట్ అవుతుందా, ఎఫిషియన్సీ ఎఫెక్ట్ అవుతుందా, అక్యూరసీ ఎఫెక్ట్ అవుతుందా, 100% టాలరెన్స్ ఉండాలి, 0% ఎర్రర్ ఉండాలి, 0% ఎర్రర్ ఉండాలి, 100% టాలరెన్స్ ఉండాలి. అవి కూడా చెక్ చేసుకోవాలి. అవేం చెక్ చేసుకోకుండా ఇంత మిగిలితే ఇంప్రూవ్మెంట్ చేసేయకూడదు. డోంట్ ఇంప్రూవ్మెంట్ బ్లైండ్లీ. అది అందుకే ఇన్ డెప్త్ మైక్రో లెవెల్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఈజ్ ఎసెన్షియల్. ఇన్ డెప్త్ మైక్రో లెవెల్ రీసెర్చ్ అండ్ ఎసెన్షియల్. అది ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పేస్తా. కరెన్సీ చెస్ట్ పెర్ డే 500 crores మేనేజ్ చేయాలి. అన్ని బ్రాంచ్ల నుంచి క్యాష్ వచ్చేస్తూ ఉంటుంది. సాయిల్డ్ ముటిలేటెడ్ నోట్స్ సార్టింగ్ మెషిన్స్లో ప్రాసెస్ చేసి ఒక బిగ్ మెషిన్స్ ఒక 6 ఉంటాయి. ఈ 6 మెషిన్స్ ఈచ్ 25 lakhs 30 lakhs ఉంటుంది. జిఎండి మెషిన్స్ ఈచ్ మెషిన్ కాస్ట్ 25 lakhs ఆ విధంగా ఉంటాయి. అలాంటివి 6 ఉంటాయి. అంటే 25 lakhs into 6 150 lakhs అంటే 1.5 crore. దానికి ఒక 25 members సార్టింగ్ పీపుల్ రిక్వైర్డ్. సార్టింగ్ పీపుల్, అలాగే కౌంటింగ్ మెషిన్స్ ఉంటాయి, బండ్లింగ్ మెషిన్స్ ఉంటాయి. మెషినరీ కంప్లీట్ మెకానికల్. ఇట్ కన్జ్యూమ్స్ సో మచ్ హ్యూజ్ పవర్. సో పర్ మంత్ అంతా బిల్ వస్తుంది, 2 lakhs బిల్ వస్తుంది, కరెంట్ బిల్లు. ఇన్ని మెషిన్లు యూజ్ చేస్తుంటే 2 lakhs కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ 2 lakhs వస్తుంది. దీనికి రెమెడీ ఏంటి? సోలార్ సిస్టమ్, ఇంప్లిమెంట్ సోలార్ సిస్టమ్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, వాట్స్ ద ప్రాబ్లం? బ్యాంకులో ఆల్రెడీ 1,00,000 కోట్లు ఉన్నాయి, సోలార్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయలేరా? లాంచ్డ్ సోలార్ సిస్టమ్. 1,00,000 కోట్లు ఉన్నప్పుడు సోలార్ సిస్టమ్ ఎందుకు లాంచ్ చేయలేరు? ఈజీగా. ఎప్పుడు బ్యాంక్ రాంగ్ స్టెప్ అంటే ఒక్కరికే 10,000 కోట్లు ఇచ్చేస్తుంది చూడు, అది రాంగ్ స్టెప్.
నీకు వేస్తే నీకు అకౌంట్లో బ్యాలెన్స్ వేస్తే ఛార్జెస్, తీస్తే ఛార్జెస్, 5 lakhs దాటి ఎక్కువ వేస్తే ఛార్జెస్, తీస్తే ఛార్జెస్, లేకపోతే ఏటీఎంలో 5 times తీస్తే ఛార్జెస్, ఇవన్నీ ఛార్జెస్ ఈ పెంటంతా బదులు ఒక్కరికి 10,000 కోట్లు ఏంటండి అది? ఒక్క బిజినెస్కి 10,000 కోట్లు అవసరమా? వాడు పొరపాటుని సారీ ఐ యామ్ అండర్ లాస్ అంటే కొంతమంది అబ్రోడ్ పోయి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కరికి 10,000 కోట్లు ఏంటండి అది? ఆ 10,000 కోట్లు 1000 మందికి చక్కగా ఫ్రీగా 1000 ఫ్యామిలీలు బతుకుతాయి. ఎనీహో లాజిక్ కరెక్ట్ ఆర్ నాట్ సాయిరామ్? కరెక్ట్ ఆర్ నాట్? ఒక్కరికే 10,000 కోట్లు ఇచ్చే బదులు 10,000 ఫ్యామిలీలకి బాస్ కోటి 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 చెప్పిన 10,000 ఫ్యామిలీలు బతుకుతాయి కదా. అది అవన్నీ వాడు ఎలాగో సారీ అంటాడు 2-3 years తర్వాత. లేకపోతే సింగపూర్లో ఉన్న ఫ్లాట్ ఇచ్చేస్తాడు అనుకో, 10 ఫ్లాట్లు ఇచ్చేస్తాడు. ఎండిసి వాళ్ళకి 10 ఫ్లాట్లు వస్తాయి, కానీ అది ఎంత లాస్, పబ్లిక్ ఎంత సఫర్ అవుతారు. అవన్నీ ఆడికేదో 10 సింగపూర్లో 10 ఫ్లాట్లు వస్తాయని అవన్నీ ఉంటాయి, చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్స్. సరే, రియల్ టైం ఎగ్జాంపుల్. కరెన్సీ టెస్ట్ ఉంది, హెవీ మిషనరీ, సో 2 lakhs కరెంట్ బిల్ వస్తుంది. సోలార్ సిస్టమ్ లాంచ్ చేయి, దెబ్బకి 2 lakhs నుంచి 20,000కి వస్తుంది బిల్లు. 1,80,000 మిగిలిందా లేదా పెర్ మంత్? 1,80,000 మిగిలింది. 1,80,000 సేవ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ వల్ల. ఎగ్జాంపుల్. కాస్ట్ కంట్రోల్ అయిందా లేదా? అయింది. నెక్స్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 25 members ఉండాలి. 25 members కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ స్టార్టింగ్ చేస్తే అలాగే 50 చేసి ₹1,00,000 ఇవ్వాలి. బ్యాంక్ ఎంప్లాయీస్కి 50,000 1,00,000 ఇచ్చి స్టార్టింగ్ ఎందుకు? అనవసరం. 10th class సరిపోయింది దానికి. 10th class ఎనఫ్, 7th class ఎనఫ్. 7th class 10th class సరిపోయినప్పుడు 50,000 1,00,000 ఇచ్చి యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే బ్యాంక్ ఎంప్లాయీస్కి 50,000 1,00,000 ఇవ్వడం ఎందుకు? సో గివ్ థర్డ్ పార్టీ. ఆ స్టార్టింగ్ 25 మందిని థర్డ్ పార్టీకి ఇచ్చేసే. థర్డ్ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు 20,000 ఇస్తే వాళ్ళకి 10,000 ఇస్తారు. వీడికి 10,000 లాభం, నీకు అక్కడ 80,000 లాభం. 1,00,000 ఇవ్వక్కర్లేదు శాలరీ, లేకపోతే 50,000 ఇవ్వక్కర్లేదు శాలరీ. అదొక లాజిక్. వెండర్కి ఇచ్చేసి ఒక టెండర్ వేస్తారు, వెండర్స్ వస్తారు. వెండర్స్ సరే 10,000 × 25 2,50,000 మిగులుతుంది వాడికి కూడా. పెర్ మంత్ 2.5 lakhs × 12 30 లక్షలు మిగులుతుంది నాకు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 30 లక్షలు లేదు, నాకు 30 లక్షలు మిగులుతుంది. నేను చేసిందల్లా ఏంటి, ఒక 25 మంది 7th class స్టూడెంట్స్ని, 7th class చదివిన వాళ్ళు 25 మంది రిక్రూట్ చేసేసుకొని బ్యాంక్ ఇచ్చేయడం అంతే. 7th class వాళ్ళని ఒక 25 members మంచి బిహేవియర్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసేసుకోవడం, బ్యాంకుకి పంపించడం. నువ్వు చేసిందల్లా 25 మందికి ఉపాధి కల్పిస్తున్నావు అంతే. నీకు 2.5 లక్షలు వస్తుంది లాభం. బ్యాంకు 20,000 నీకు ఇస్తుంది. నువ్వు 10,000 తీసుకుని వాళ్ళకి 10,000 ఇస్తా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్. సో అందుకే వెండర్కి ఇచ్చేస్తాడు థర్డ్ పార్టీ. అక్కడ కాస్ట్ కంట్రోల్. హ్యాండ్ ఓవర్ ఏటీఎం డివిజన్ టు థర్డ్ పార్టీ. ఏటీఎం అంత హై క్వాలిఫైడ్, హై నాలెడ్జ్ అక్కర్లేదు, లక్షల శాలరీ ఎందుకు? సో థర్డ్ పార్టీకి ఇచ్చేసి ఢిల్లీలో ఉన్నవి, ముంబైలో ఉన్నవి, హైదరాబాద్లో ఉన్నవి, బెంగళూరులో ఉన్న ఏటీఎంలో అన్ని థర్డ్ పార్టీకి ఇచ్చేసి బ్యాంక్ వాళ్ళకి 20,000 ఇస్తుంది, ఆడు 10,000 నొక్కేసి 10,000 ఇస్తాడు వాళ్ళకి, వాళ్ళ ఎంప్లాయీస్కి. ఆడు చేసిన దానిలో ఏంటి, ఒక 25 మందిని రిక్రూట్ చేసుకుంటాడు. ఏటీఎంలు చెక్ చేయండి అంటాడు అంతే. కార్డు పెట్టడం, ఏసీ వర్క్ అవుతుందా లేదా, కరెంట్ ఉందా లేదా, ఫ్లోర్ నీట్గా ఉందా లేదా, డస్ట్బిన్ ఉందా లేదా, ర్యాంప్ ఉందా లేదా, బోర్డు ఉందా లేదా, పోస్టర్ ఉందా లేదా, అప్లోడ్ చేసేయడం ఫొటోస్. దానికి 7th class ఎనఫ్ సరిపోయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ₹1,00,000 ఇచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ చేయాల్సిన పని ఉంది అలా. అందుకే ఇది ఒక కాస్ట్ కంట్రోల్ టెక్నిక్. హ్యాండ్ ఓవర్ ఏటీఎం డివిజన్ టు థర్డ్ పార్టీ. అలాగే కొన్నిసార్లు ప్రాసెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ చేంజ్ చేస్తే కాస్ట్, ప్రాసెస్ చేంజ్ చేయడం వల్ల కూడా కాస్ట్ మీకు తగ్గొచ్చు. అది కూడా అబ్జర్వేషన్. ఇప్పుడు ఇది ఇంకా మంచిది, స్టార్ట్అప్ పెట్టారు ఎవరైనా, లాస్లో ఉంది, ఏముంది, కాంపిటేటర్స్ ఎవరు వాళ్ళకి అమ్మేస్తున్నారు, ఇప్పుడంతా అయిపోయాయి. అలా జిఎంఆర్ కొన్ని కంపెనీలు అమ్మేశాడు. ఐటీ కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, 5 కంపెనీలు అమ్మేశాడు. అంతే. లాస్ నాకు ఎందుకు అన్నాడు, అమ్మేశాడు థర్డ్ పార్టీ. హ్యాపీ. ఎక్కువకి వెళ్ళింది, కొంటారు. థర్డ్ పార్టీ అమ్మేయడమే. లాస్లో వస్తే మనం ఎందుకు భరించడం, అమ్మేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ యూనివర్సిటీ మొత్తం ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. ఐటీ కంపెనీ, అవి మెకానికల్ బోల్డ్ కంపెనీలు ఉండే. వాడికి కూడా అనాలిసిస్ అండ్ రీసెర్చ్ చేసాడు. ఏ కంపెనీ వల్ల ప్రాఫిట్ వస్తుంది, ఏ కంపెనీ వల్ల లాస్ వస్తుంది, వాడికి రిపోర్ట్ ఏమొచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్ప అన్ని లాస్లోనే ఉన్నాయి. అవన్నీ అమ్మేశాడు.
కాన్సన్ట్రేషన్ మొత్తం ఎడ్యుకేషన్. యూనివర్సిటీ పెట్టుకున్నాడు, ఏఐసిటి పర్మిషన్ తీసుకున్నాడు, న్యూఢిల్లీ నుంచి ఏఐసిటి పర్మిషన్ తీసుకొని పెట్టో కంప్యూటర్ సైన్స్ 60, ఇంకో సెక్షన్ పెట్టు, సెక్షన్ బి, అదో 60 సీట్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్రెడీ 60 సీట్స్ ఉన్నాయి, ఇంకో సెక్షన్ బి పెట్టో 120 సీట్స్. కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకో బ్రాంచ్ పడేసి అదొక 120 సీట్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అదొక 120 సీట్స్. కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రకరకాల పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ 120 సీట్స్. ఆస్ట్రాఫీ చెప్తారు, ఏముంది 90% అన్ని సబ్జెక్ట్స్ కామన్, 90% అన్ని సబ్జెక్ట్స్ కామన్. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిక్సింగ్, అందులో కొంత ఇందులో కొంత ఇందులో కొంత. 120 సీట్స్, లక్షలు, కోట్లు, అనేక కోట్లు, వేల కోట్లు. అదే లాజిక్ చెప్తున్నాను. సో పాతవన్నీ కంపెనీలన్నీ అమ్మి పడేయండి, ఈ కాన్సన్ట్రేటర్ ఓన్లీ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ అంతే. ఆ యూనివర్సిటీ కూడా వాడు ఓన్ అంతే, గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన లేదు. కొన్ని ఫాలో అవ్వాలి గవర్నమెంట్ అంతే, కొన్ని ఫాలో అవ్వాల్సిన లేదు. దాన్ని ఏమంటారు, ఏదో ఉంది, వాడి ఇష్టం. 120 సీట్స్ కదా 240 సీట్స్ పెడతాడు. అది ఆ ఎగ్జాంపుల్ ఇచ్చా లైవ్. కాస్ట్ కంట్రోల్ అని ఎంప్లాయీస్ మీద అన్నీ ఎంప్లాయీస్ మీద పడ్డారు. ఎలాగా ఎగ్జాంపుల్, లీవ్ ఎన్కాష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి 120 లీవ్స్ ఉన్నాయి, 120 లీవ్స్కి ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే 4 months ఫుల్ శాలరీ క్రెడిట్ అయ్యేది ఇది వరకు. ఎంప్లాయీకి ఎక్కువ టైం ఉండడం వల్ల, ఎక్కువ ఇయర్స్ వర్క్ చేయడం వల్ల 120 లీవ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. చక్కగా ఒక సర్క్యులర్ వచ్చింది, మీ లీవ్స్ అన్ని క్యాన్సిల్, ఎక్స్పైర్ అయిపోయినాయి. సర్క్యులర్ రిలీజ్ చేసి పడేశారు. సో 4 months ఫుల్ శాలరీ, ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీ, 4 months 4 lakhs శాలరీ. అలాగా 50,000 మంది ఎంప్లాయీస్, లేకపోతే 60,000 ఎంప్లాయీస్, ఎన్ని లక్షలు మిగిలే చూడండి. క్రోస్కి వెళ్ళిపోయింది. అంటే ఎంప్లాయీ లీవ్లు ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల 120 లీవ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ అనుకుందాం. దానికి ఇది వరకు లీవ్ ఎన్కాష్మెంట్ పెట్టేస్తే 4 months ఫుల్ శాలరీ క్రెడిట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్స్ 1 lakh, మోర్ దెన్ 1 lakh శాలరీ ఉంటుంది. సో 4 lakhs ఒకేసారి వచ్చేసేది. వీళ్ళు ఏం చేశారు, నీ సర్క్యులర్ ఒకటి లాంచ్ చేసి పడేసి, నీ లీవ్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి బాస్, 30 ఉంచుతాం, 90 ల్యాప్స్, 90 క్యాన్సిల్ అంతే. క్యాన్సిల్ అయిపోయినాయి 90, 30 ఉంచుకో, ఈ 30 వాడుకో అంతే. సో అక్కడ 3 months శాలరీ పోయింది, 3 lakhs పోయింది. 3 lakhs ఇంటూ, సరే 30,000 మంది ఎంప్లాయీస్ వేసుకో, ఇంటూ 1,00,000 వేసుకో, ఎన్ని కోట్లు చూసుకో. ఒక్క లీవ్ ఎన్కాష్మెంట్ క్యాన్సిల్ చేయడం వల్ల సో మెనీ క్రోర్స్ కంపెనీ సేవ్డ్, ఎంప్లాయీస్ మీద పడ్డారు. అది రేటింగ్ 5 ఇచ్చేవాళ్ళు, 5 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3 చాలా బాయ్, 3 బెస్ట్ రేటింగ్ అనేస్తారనమాట. ఎండి వచ్చి పొగిడేస్తారు, 3 వచ్చింది, నువ్వు సూపర్ టాపర్ బంపర్ అంటాడు అనమాట. సో 3 ఇస్తే బోనస్ తగ్గుద్ది, బేసిక్ తగ్గుద్ది, ఇంక్రిమెంట్ తగ్గుద్ది, ప్రమోషన్ 1 year పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈ విధంగా ఎంత సేవ్ అయింది చూడండి. 5కి ఎంత కష్టపడినా ఎంత చేసినా 5 ఇవ్వట్లా రేటింగ్, 3 ఇస్తున్నారు. 3 సూపర్ టాపర్ బంపర్ అంటాడు అంతే ఎండి. 3 సూపర్ టాపర్ బంపర్ అంటలే, ఓకే అనుకుంటా. సో 5 రేటింగ్ వచ్చింది అనుకోండి, బేసిక్ ఇంటూ 10, బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఉందనుకోండి, ఇంటూ 10 ₹4,00,000 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ₹4,00,000 బోనస్. అదే 3 ఇచ్చాడు అనుకో, టక్ 4 lakhs నుంచి 2 lakhsకి వచ్చేస్తాడు బోనస్. 2 lakhs సేవ్ అయింది కంపెనీకి. ఆ విధంగా డిపెండ్స్ ఆన్ బేసిక్ తగ్గుద్ది, బేసిక్ తగ్గితే పిఎఫ్ తగ్గుద్ది, రేటింగ్ తగ్గితే బోనస్ తగ్గుద్ది, ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేయి. నెక్స్ట్ ఇయర్ కూడా కష్టపడతాడు ఎంప్లాయీ, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రమోషన్ వస్తుంది, కష్టపడతాడు. సో 5, 4 ఇవ్వద్దు, 3 ఇవ్వండి రేటింగ్ అంటారు అంతే. ఇది ఒక లాజిక్. ఇలా చెయ్యొద్దే ప్లీజ్. నెక్స్ట్ బ్యాంక్, ఫుల్ ప్రెజర్ పెట్టు. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. ఎంప్లాయీ మనకేం ప్రాబ్లం లేదు, 140 కోట్ల మంది ఉన్నారు. వీ హ్యావ్ ఇండియన్స్ 140 crore పాపులేషన్ ఉంది, ఏం పర్లేదు. ఫుల్ ప్రెజర్ పెట్టి సస్తే సస్తాడు, బతికితే బతుకుతాడు, ఆ రేంజ్లో ప్రెజర్ పెట్టేస్తారు, వీళ్ళు పోతారు. అప్పుడు యంగ్ బ్యాంకర్స్ రిక్రూట్ చేసుకుంటారు. యంగ్ బ్యాంకర్స్కి 3 lakhs లోన్ ఇచ్చేస్తాడు. అటు జాయిన్ అవ్వకముందే 3 lakhs లోన్ ఇచ్చేస్తాడు ఒక్కొక్కడికి. 1 month బెంగళూరు, చెన్నైలోనూ ఎక్కడో ట్రైనింగ్ ఇచ్చేస్తాడు, ఆడతా పాడతా. మీరు అందరూ ఫలానా బ్రాంచ్లో ఖాళీలు ఉన్నాయి, ఫండ్ జాయిన్ అవ్వండి అంటాడు అంతే వాళ్ళకి. 3 lakhs లోన్ తీసుకుంటారు. ఈ లోన్ ఇంట్రెస్ట్ కట్టాలా, 3 lakhs లోన్ ఉంది, హీ విల్ వర్క్ హార్డ్. ఆ లోన్ అయ్యే వరకు వీడు ఎక్స్పీరియన్స్ కావాలని కష్టపడతా ఉంటాడు. ఇది ఒక ప్లాన్. రకరకాలు, మరీ అంత ఉండకూడదు.
డేంజర్. ఇదంతా 10,000 కోట్లకి ఇచ్చేస్తారు. ఈ ఎఫర్ట్ అంతా 10,000 కోట్లు ఎవడొకడికి లోన్ ఇచ్చేస్తారనమాట. ఆడు సూపర్ టాపర్ బంపర్ నమస్తే పెట్టేస్తాడు ఆడు. ఇంత ఎఫర్ట్ అక్కడ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయి. లేదా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుని తీసుకుంటాడు, అక్కడ 3,000 కోట్లు లాస్ చూపిస్తాడు, 3,000 crores లాస్ చూపిస్తాడు. అలా ఉండకూడదు. అంతా ఎంప్లాయీస్ని చాలా 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 బాగా చూసుకోవాలి. అది ఎంప్లాయీస్ని మరీ అంత 140 crore పాపులేషన్ ఉందని ఎంప్లాయీస్ని నీచంగా చూడకూడదు. అది చాలా లాంగ్ రన్లో కరెక్ట్ కాదు. ఏమంటారు సార్? ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలా లేదా? డీమ్డ్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, వెరీ గుడ్. ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలా లేదా? 140 crore ఉన్నారు, వీడికి ప్రెజర్ పెట్టేసి పంపించేద్దాం, వేరే వాళ్ళు వస్తారులే కొత్త వాళ్ళు, 3 lakhs లోన్ ఇవ్వచ్చు, దానికి ఇంట్రెస్ట్లు వస్తాయి. అవన్నీ రాంగ్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ. రైట్. ఆ ఎంప్లాయీస్ బాగా కష్టపడడం అలాగే నీకు 6,000 crores ప్రాఫిట్ వస్తుంది. 6,000 crores ప్రాఫిట్లో అందులో 2% ఎండీకి వెళ్ళిపోతే అంత 6,000 కోట్లలో 2% ఎండీ. క్యాలిక్యులేట్ చేయండి ఎన్ని కోట్లు వాడికి. 6,000 crores. 6,000 crores లో 2% ఎండీకి వెళ్ళిపోద్ది. ఎన్ని కోట్లు? హౌ మెనీ crores ఎండీ గెటింగ్? 1% అంటే 60 కోట్లు. 2% అంటే 120 crores. ఎండీ బోనస్ 120 crore. 6,000 crores ప్రాఫిట్ అండి. 1% అయితే 60 కోట్లు. 2% ఎండీకి వస్తుంది 120 crore. సంవత్సరానికి 120 crore అవసరం వాడికి. 120 crore సంవత్సరానికి వచ్చినప్పుడు ఎంప్లాయీస్ని ఎంత బాగా చూసుకోవాలి. అది ఈ విధంగా యంగ్ బ్యాంకర్స్ని రిక్రూట్ చేస్తాడు. 3 lakhs లోన్ ఇచ్చి ఇంట్రెస్ట్లో వస్తాయని. పాతలు పోతారు, పాత నీరు పోయింది, కొత్త నీరు వస్తుంది. మళ్ళీ ఆడి సీనియర్, ఆడికి ఇంక్రిమెంట్లు, లక్షల లక్షల శాలరీ, ఇవన్నీ ఆలోచిస్తుంది బ్యాంక్. ఈడైతే వీడికి 20,000 చాలు, 20,000 ఇవన్నీ ఉంటాయి క్యాలిక్యులేషన్స్. సాయిరామ్, నేను కొంచెం హానెస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. సాయిరామ్, ఏమైనా ప్రాబ్లమా? హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా? జెన్యూన్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. సాయిరామ్, 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 జెన్యూన్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చా? యా, ఆడికి 120 crore ఆడికి వస్తుంది. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీ అంత ఇబ్బంది పడతారు, ఫ్యామిలీ అంత ఇబ్బంది పెడతారు. సాయిరామ్, క్షమించాలి, కొంచెం అప్పుడప్పుడు వేడిగా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్స్ ఇవి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ మీరేమంటున్నారు? హానెస్ట్గా ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ట్రూత్ ఆల్వేస్ ఇంపార్టెంట్. హానెస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చాలా. యా, థ్యాంక్ యూ. హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ టార్గెట్ ఎంప్లాయీస్కి 100% టార్గెట్. 18 KRAలు ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఏరియా, జనరల్ ఇన్సూరెన్స్ ఒక ఏరియా, లోన్స్ ఒక ఏరియా, ఇలాగ అన్ని బిజినెస్ మొత్తం 18 KRAలు పెట్టేస్తారు. దాన్ని 100%, 200% చేయి. ఆడే కష్టపడతాడు. ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు, మనకేం పర్లేదు అంటాడు ఎండి అనమాట. ఇండియాలో 140 crore ఉన్నారు, ఏం పర్లేదు, ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. మీరైతే ఫుల్ ప్రెజర్ పెట్టియండి, డోంట్ వర్రీ అంటాడు. దేవుడు అనుకుంటాడు, అరే నీకు వచ్చే 108 జన్మలు బెగ్గర్ లైఫ్ వస్తుంది అనుకుంటాడు దేవుడు. నీ కంటిన్యూస్గా 108 జన్మలు బెగ్గర్ లైఫ్ అనుకుంటాడు దేవుడు, మనసులో అనుకుంటాడు. అది అలా ఉంటాయి. టార్గెట్ ఇంక్రీజ్ 100 to 200%, 200 to 400%, 400 to 800% ఉన్నాడు ఉంటాడు, పోయినాడు పోతాడు. అంతే టార్గెట్లు ఆ విధంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇండియాలో 140 crore పాపులేషన్ ఉందంట. అది నెక్స్ట్ ఈ విధంగా టార్గెట్స్ ఇంక్రిమెంట్. దీనివల్ల ఎక్కువ బిజినెస్ వస్తుంది, ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్లు, ఎక్కువ జనరల్ ఇన్సూరెన్స్లు, ఎక్కువ మ్యూచువల్ ఫండ్లు, ఎక్కువ ఎస్ఐపీలు, ఎక్కువ లోన్లు అవుతాయి. అంటే ప్రాఫిట్ ఒకేసారి 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లు కొట్టేద్దాం వాడి బాధ. 10,000 కోట్లు ప్రాఫిట్ వస్తే వాడికి ఎంత వస్తుందో 2% క్యాలిక్యులేట్ చేయండి ఎండీకి. 10,000 crores ప్రాఫిట్, 2% ఎండీకి. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ లెక్క, వాళ్ళ క్యాలిక్యులేషన్. నాకు ఇన్ని వేల కోట్లు వచ్చిందా లేదా, మిగిలిన వాళ్ళు అనవసరం, అది వాళ్ళ లెక్క అలాగా ఉంటుంది. ఇదివరకు నాయక్ గారు ఉండేవాళ్ళు, ఎంత బాగా చూసుకునే వాళ్ళు ఎంప్లాయీ. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇదివరకు 5,000 ఉండేది, 15,000 చేయి ఉంటే ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. 140 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో, ఏం పర్లేదు అంటాడు అంతే. ప్రీమియం 5,000 ఉండేది, దాన్ని 15,000 చేయి, పర్లేదు అంటాడు అంతే. ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలిగా, అది తీసుకుంటాడు, తప్పదు. ఈ విధంగా కొంత ప్రీమియం పెంచారు.
కోవిడ్ వచ్చింది, ఎకానమీ ప్రాబ్లం వచ్చింది, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేదు, ఉన్నోడు ఉంటాడు, పోయినాడు పోతాడు. 140 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో, ఏం పర్లేదు అంటాడు అనమాట ఎండి. కోవిడ్ వచ్చింది, ప్రమోషన్స్ వద్దు, 5 రేటింగ్ 4 రేటింగ్ వద్దు, 3 నువ్వు ఇచ్చేసే, నేను మీటింగ్లో చెప్తా, 3 రేటింగ్ సూపర్ టాపర్ బంపర్ అని నేను చెప్పుకుంటా అంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళకి బోనస్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చేస్తాయని వాడి బాధ ఆడిది. ఇది కాస్ట్ కంట్రోల్. డ్యూ టు కోవిడ్, ఎకానమీ ప్రాబ్లమ్స్, లెస్ ప్రమోషన్స్, లెస్ ఇంక్రిమెంట్స్. బయట జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు జాబ్ ఉంది సంతోషించి అంటాడు మించిపోతే. అది ఇది వరకు షేర్లు ఆఫీసర్ లెవెల్ కూడా అలాట్ చేసేవాళ్ళు, ఆర్గనైజేషన్ షేర్స్ ఆఫీసర్ లెవెల్లో కూడా అలాట్మెంట్ ఉండేది. ఇప్పుడు షేర్స్ లేవు. ఎందుకంటే షేర్ 1000 రూపాయలు ఉందనుకో, ఎంప్లాయీకి 400కి ఇవ్వాలా. ఇక్కడ ఇది ఒక లాజిక్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ షేర్ 1000 రూపీస్ ఉందనుకో, ఎంప్లాయీకి 200కో 300కే ఇవ్వాలా. అది అందుకని షేర్లు కూడా కట్. అర్థమవుతుందా? 1000 రూపాయల షేర్ ఎంప్లాయీకి 200కి ఇస్తున్నా అంటే 800 లాస్ అవుతుంది అనుకుంటాడు వాడు. సో షేర్ అనేది ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ అండ్ అబవ్. ఆఫీసర్లకి, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరికి తీసిపడేయండి. షేర్లు ఏమీ లేదు. 140 crore ఉన్నారు ఇండియన్ పాపులేషన్. ఉన్నోడు ఉంటాడు, లేనోడు లేడు. ఆ విధంగా ఈ ఎంప్లాయీస్ని టైట్ చేసి 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 ఈ విధంగా అన్ని విధాల ఎంప్లాయీస్కి సున్నా చేశారనమాట. సాయిరామ్, అర్థమవుతుందా? మరీ కాస్ట్ కంట్రోల్ అంత ఎక్కువ ఉండకూడదండి. మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే, జస్ట్ నాలెడ్జ్. ఇవన్నీ నేను చెప్పాను, మళ్ళీ మీరు రేపు ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేసి కాస్ట్ కంట్రోల్ అని పెట్టేయద్దు. నేను నాలెడ్జ్ షేర్ చేసానని మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది. సాయిరామ్, డోంట్ డూ లైక్ దట్. అది నెక్స్ట్ షేర్స్ అనాలిసిస్కి moneycontrol.com, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఇవన్నీ చెప్పేసుకున్నాం. డైలీ ట్రేడింగ్. వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ వాల్యూ 100 ఉందనుకోండి, అది 90 నుంచి 110కి మారుతూ ఉంటుంది. ఓ రోజు 90, ఓ రోజు 110, ఓ రోజు 90, 110 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ షేర్ వాల్యూ ఉన్నప్పుడు 90 రూపాయలకు వచ్చింది అనుకో, 10 రూపీస్ లాస్. 110కి వెళ్ళింది అనుకో, 10 రూపీస్ ప్రాఫిట్ షేర్కి. అలా కాకుండా బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ 100 అంటే నో ప్రాఫిట్ నో లాస్. దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అంటే దాన్ని బట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ బిలో ఉంటే లాస్, బ్రేక్ ఈవెన్ పాయింట్ అబవ్ ఉంటే గ్రాఫ్ ప్రాఫిట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అబవ్ ఉంటే గ్రాఫ్ ప్రాఫిట్, బిలో ఉంటే లాస్, ఎగ్జాక్ట్ ఉంటే నో లాస్ నో ప్రాఫిట్. అర్థమవుతుందా? సాయిరామ్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ, వెరీ ఇంపార్టెంట్. సాయిరామ్, థమ్స్ అప్ ప్లీజ్. సాయిరామ్, హలో. యా, గుడ్, థ్యాంక్ యూ. థమ్స్ అప్ సింబల్ చూపించి సరిపోద్ది. కొంచెం వేడిగా ఉంది క్లాస్, ఏమనుకోవద్దు. కొంచెం హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్. ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్, యూ రీడ్ సమ్ పాయింట్స్. ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా కాస్ట్ కంట్రోల్. ఈ విధంగా మరీ కాస్ట్ కంట్రోల్ 360 degrees వైజ్ అనేది అంత కరెక్ట్ కాదు. నెక్స్ట్ టాపిక్కి వెళ్దామా సాయిరామ్? నెక్స్ట్ టాపిక్, యా, నెక్స్ట్ టాపిక్. ఇంట్రెస్టెడ్? యా. మీరు ఏమైనా స్టార్టప్ పెడితే ఎంప్లాయీని బాగా చూసుకోండి. అయ్యో మళ్ళీ ఎలాగో 140 crores ఉన్నారు అనేసి ఎంప్లాయీస్ని అలా నీచంగా చూడకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి.
వాట్ ఈస్ ద హెడ్డింగ్ సారం? వాట్ ఈస్ ద హెడ్డింగ్? ఈరోజు చెప్పుకుందామా రేపా? ఈ 845 అయితే ఇదొకటి 20 మంది ఎగ్జిట్ అయిపోతారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ట్రెడిషనల్ మార్కెట్ బేస్డ్ సార్. ఓకే. 845 అయితే నా కొంచెం గుండె దడ 20 మంది డ్రాప్ అయిపోతారు ఒక్కసారిగా. అందుకే ఈ రోజే రేపా అంటున్నా సాయిరాం. ఇంపార్టెంట్ ఇవన్నీ. వరుసగా హాలిడేస్ ఎక్కువ వచ్చాయి. మొన్న 3 డేస్, గణేష్ చతుర్థి ఇదొక 3-4 డేస్ ఏదో హాలిడేస్. యా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ట్రెడిషనల్, మార్కెట్ బేస్డ్. వెరీ సింపుల్ బాస్. ట్రెడిషనల్ అంటే మీ వచ్చే ఇంట్రెస్ట్ రిటర్న్స్ 6.5 to 8.5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఏంటంటే ట్రెడిషనల్ ప్లాన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీసు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలవెంట్ అన్ని ట్రెడిషనల్ మార్కెట్ బేస్డ్ చూసుకోవాలి. ట్రెడిషనల్ అయితే 6.5 to 8.5% రిటర్న్స్. మార్కెట్ బేస్డ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్. బట్ మార్కెట్ అనేది యావరేజ్ 12% to 20% ఈ విధంగా ఉంటుంది. 12 + 20 డివైడెడ్ బై 2, 32 డివైడెడ్ బై 2, 16%. 15 అంటారు రఫ్గా. మార్కెట్ అనేది 15% అనేది రఫ్గా మినిమం ఉంటుంది. అందులో బ్లాక్ బాస్టర్స్ ఉంటాయి, అది వేరు. ఐఐటి ఐఐఎంలో చదివి అక్కడ డిజైన్ చేస్తే అది వేరే బ్లాక్ బాస్టర్కి వెళ్ళిపోయింది, అది వేరు మళ్ళీ కాన్సెప్ట్. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ట్రెడిషనల్, మార్కెట్ బేస్డ్. ట్రెడిషనల్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, 1 yearకి ఎఫ్డి చేశారనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్, మీకు ఒక 6,500, 6.5% అంటే 6,500 మీకు వడ్డీ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా రికరింగ్ డిపాజిట్ అంటే ఏమీ లేదు, అదే 1 lakh ని 8,000, 8,000, 8,000, 8,000, 8,000 అలా మంత్లీ 8, 12, 96,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఎవ్రీ మంత్ 8,000, 8,000, 8,000 చెప్పిన దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు, అంతే. అర్థమైంది కదా సాయిరామ్? ఎవ్రీ మంత్ 8,000, 8,000, 8,000 ఈ విధంగా. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి 5 years ఎంత ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి పెట్టుకున్నారు అనుకోండి, ట్యాక్స్ తగ్గుద్ది అంటాడు. ట్యాక్స్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ తగ్గుద్ది. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ బ్యాక్డ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఇక్కడ చెప్పాను అప్రాక్సిమేట్లీ 6.5 to 8.5% ట్రెడిషనల్. ఇది అయిపోయింది. కిసాన్ వికాస్ పత్ర ఒకటి ఉంది, ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి ఉంది. ఇదివరకు రేడియోలో కిసాన్ వికాస్ పత్ర మీ 5 yearsలో డబల్ అయ్యేది, 5 years డబల్ అయ్యేది అనేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు, ఇప్పుడు 10 years డబల్ అవుతుంది. సో అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. కిసాన్ వికాస్ పత్ర మీ అమౌంట్ 1 lakh అనేది 2 lakh అవ్వాలంటే, 1 lakh అనే అమౌంట్ 2 lakh అవ్వాలంటే 9 years 6 months వెయిట్ చేయాలి. ఇది వరకు 5 yearsకే డబల్ అయ్యేది. అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5 ఉందనుకోండి, 7% ఉందనుకోండి, అప్పట్లో 14% ఉండేది. అప్పట్లో మీకు వడ్డీ ఎక్కువ వచ్చేది. సో కిసాన్ వికాస్ పత్ర ఇవన్నీ ట్రెడిషనల్. పోస్ట్ ఆఫీస్ ది బెస్ట్. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కానీ, కిసాన్ పత్ర కానీ, పోస్ట్ ఆఫీస్ ది బెస్ట్. అంతే కొంచెం ఎక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ. సో 9 years 6 monthsకి డబుల్ అవుద్ది. మీ 1 lakh అనేది 2 lakh అవ్వాలంటే 9 years 6 months వెయిట్ చేయాలి, సింపుల్. ఎన్ఎస్సి అంటే 5 years సర్టిఫికేట్. మీ అమౌంట్ 5 yearsకి ఆఫ్ అవుద్ది, సుమారుగా ఆఫ్ అవుద్ది. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 45,000 ప్రాఫిట్. ఈ వేరియబుల్ ఇంట్రెస్ట్ని బట్టి. ఇదివరకు 50,000 ఉండేది ప్రాఫిట్, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు కాబట్టి 45,000. అంటే మీ 1,00,000 కాస్త 1,45,000 అవుతుంది. 1 lakh అనేది 1,45,000 అవుద్ది. సింపుల్ లాజిక్. కిసాన్ వికాస్ పత్ర మీ అమౌంట్ డబుల్ అవుద్ది, మీరు మాత్రం 9 years 6 months వెయిట్ చేయాలి. ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఏంటంటే 5 years, మీ 1,00,000 కాస్త 1,45,000 అవుద్ది. ప్రాఫిట్ 45,000. జీరో రిస్క్ కాబట్టి రిటర్న్స్ తక్కువే ఉంటాయి. ట్రెడిషనల్ ప్లాన్స్. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. సరే, ఈ టేబుల్స్ చూపించేస్తాను. కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ ఆల్రెడీ మీకు అర్థమైపోవాలి, బట్ టేబుల్స్ ఒక్కసారి. ఎన్ఎస్సి చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అంతా 6.80, 6.80, 7.70. అప్పట్లో ఎక్కువ ఉండేవి. పోస్ట్ ఆఫీసు, ఎన్ఎస్సి మీరు 5,000 చెప్పిన డిపాజిట్ చేస్తే మెచ్యూర్ అమౌంట్ 5 yearsకి 7,000 అవుతుంది. 5,000 ఇన్వెస్ట్ చేస్తే 7,245 మెచ్యూర్ అమౌంట్ వస్తుంది. అంటే ప్రాఫిట్ 2,245 5 yearsకి. 5,000కి అంటే ఇంచుమించు సగం అనుకోండి, రౌండ్ ఫిగర్ పోనీ. 1 lakh 1 lakhకి 44,000
ఇంట్రెస్ట్ 45,000 ఇంట్రెస్ట్, టోటల్ అమౌంట్ 1,44,000 అని. అంటే మీ లక్ష కాస్త 1,50,000 అవుద్ది సుమారుగా. మీ లక్ష కాస్త 1,50,000 అవుద్ది, 50,000 ప్రాఫిట్. బట్ 5 years వెయిట్ చేయాలి, 5 years వెయిట్ చేయాలి. ఇది ట్యాక్స్ రిలేటెడ్, ట్యాక్స్ ఫ్రీ. అంటే సెక్షన్ 80Cకి సబ్మిట్ చేసుకోవచ్చు 5 yearsది. అలాగే కిసాన్ వికాస్ పత్ర ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలన్నాం? 9 years 6 months. ఇది సీనియర్ సిటిజన్ దా ఇది కిసాన్ వికాస్ పత్ర. కిసాన్ వికాస్ పత్ర చూడండి, మీ అమౌంట్ డబల్ అవ్వాలంటే 9 years 6 months వెయిట్ చేయాలి. ఇక్కడ ఏదో 1,000 రూపీస్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 1,000 రూపీస్ అంటే 1000 అనేది 2,000 అవ్వాలి. 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 2,000 ఎప్పటికే అయింది చూడండి, కింద బాటంలో 2,000 9 years 6 months వెయిట్ చేసాడు అప్రాక్సిమేట్లీ. 1,000 అనేది 2,000 అవ్వాలంటే హీ నీడ్ టు వెయిట్ 9 years 6 months. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. ఎంత? 6.5 ఉన్నాయి, అంత 6.80, బిలో 7% ఉన్నాయి. ఇది 2 అయిపోయింది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే వాళ్ళకి 0.6 to 1% ఎక్స్ట్రా ఉంటుందండి. ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా చూపించాడు. 7.4, 7.6, 8.2. అంటే మనకి ఎంత ఇస్తున్నాడో 60 దాటిన వాళ్ళకి 0.6 to 1% ఎక్స్ట్రా ఉంటుంది. మనకి 6.80 ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకి 7.80 అప్రాక్సిమేట్లీ. ఒక 1%, మ్యాక్సిమం 1% ఎక్స్ట్రా ఉంటుంది. ఏదో 60 దాటిందని వాళ్ళకి గౌరవం. రిటర్న్స్ అన్నమాట. ఈ విధంగా సీనియర్ సేవింగ్ స్కీమ్ అవి అయిపోయినాయి. ఇది ట్రెడిషనల్ ప్లాన్స్. సో కిసాన్ వికాస్ పత్ర కంప్లీటెడ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కంప్లీటెడ్, సుకన్య సమృద్ధి ఆల్రెడీ మొన్నే చేసుకున్నామండి. అటల్ పెన్షన్ యోజన ఇది ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ చిల్డ్రన్, చిన్నపిల్లలు, అమ్మాయిలకి సుకన్య సమృద్ధి. గర్ల్ చైల్డ్ అది ఆల్రెడీ మొన్న ఎక్స్ప్లెయిన్ చేసా టేబుల్. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన కూడా మొన్న ఎక్స్ప్లెయిన్ చేసా ఆల్రెడీ. సీనియర్ సిటిజన్ జస్ట్ నో ఎక్స్ప్లెయిన్డ్. ఎంత? 0.6 to మనకి ఇచ్చేదానికన్నా 0.6 to 1% ఎక్స్ట్రా వడ్డీ ఇస్తాడు. ఈ పోస్ట్ ఆఫీసులో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, 1 time డిపాజిట్లు ఉన్నాయని చూపిస్తున్నాడు అంతే. ఇది ఇన్సూరెన్స్లో మార్కెట్ బేస్డ్ ఉంటాయి, ట్రెడిషనల్ ఉంటాయి. ఇన్సూరెన్స్ వచ్చాక చూద్దాం. ఇది ఏవి 4 types ఇచ్చాడు ఇన్సూరెన్స్. యూలిప్స్ అంటే కంప్లీట్ మార్కెట్ బేస్డ్, ఎండోమెంట్ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, పెన్షన్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. 4 types ఉంటాయి ఇన్సూరెన్స్. ఇది ఇన్సూరెన్స్ కూడా తక్కువే వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ ఎఫ్డి కన్నా తక్కువ వస్తుంది రిటర్న్స్. ఇన్సూరెన్స్ అనేది ఎఫ్డి కన్నా తక్కువ వస్తుంది, ఎందుకంటే రిస్క్ కవరేజ్ ఉంది కాబట్టి. ట్రై టు అండర్స్టాండ్. సో ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా తక్కువ రిటర్న్సే వస్తాయి ఇన్సూరెన్స్కి, ఎందుకంటే రిస్క్ కవరేజ్ ఉంది కాబట్టి. అది లాజిక్. బట్ మనం కస్టమర్కి చెప్పేటప్పుడు రిస్క్ కవరేజ్లో అవి మసాలా యాడ్ చేసి చెప్తాం, అది వేరు. ఓకే, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. ఎన్ఎస్సి అయిపోయింది. 5 yearsకి 1,00,000 కాస్త 1,50,000 అవుతుంది, 50,000 ప్రాఫిట్ అనుకుందాం. సుకన్య సమృద్ధి మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. సీనియర్ సిటిజన్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది రిపీట్ అయిందా? నేషనల్ పెన్షన్ స్కీమ్స్ 2 ఉన్నాయి. అందులో టాప్ ఏపీవై ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఏపీవై టాప్ అంటే ఎవ్రీ మంత్ 5,000 చెప్పిన వచ్చేస్తుంది. మీ 1,00,000 కాస్త 16 లక్షలు అవుద్ది. క్యాలిక్యులేషన్ టేబుల్ అన్ని చేసి చూపించాను. మీ 1,00,000 కాస్త 16 లక్షలు అవుద్ది. 75 వరకు ఉంటాయి. అదే 85, 95 వరకు ఉంటే 20 lakhs వరకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ 8.5 lakhs ఇన్స్టాంట్ అమౌంట్ నామినీకి వెళ్ళిపోయింది. తదనంతరం ఇన్స్టాంట్ అమౌంట్ 8.5 lakhs నామినీకి వెళ్ళిపోయింది. అది ఎక్కువ బెనిఫిట్ అటల్ పెన్షన్ యోజనలో. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ మీరు అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసుకోండి, బాగుందో లేదో చూసుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ కమోడిటీస్, డిజిటల్ గోల్డ్ అంటే పేటిఎం అన్నిట్లో కొనేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ గోల్డ్, లేకపోతే బ్యాంక్ యాప్లో డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. బ్యాంక్ యాప్స్లో మీకు ఐసిఐసిఐ అకౌంట్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఏమైనా కొటక్, ఎస్బీఐ ఏమైనా అకౌంట్లు ఉంటే అందులో డిజిటల్ గోల్డ్ అనేది ఉంటుంది. ఆ డిజిటల్ గోల్డ్ కొనేసుకోవచ్చు మీరు. మీకు ఎప్పుడు కాంటే అప్పుడు 500 రూపీస్దో 1000 రూపీస్దో మీ ఇష్టం. అది డిజిటల్ గోల్డ్. అది పేటిఎంలో కూడా ఆఫర్ ఉంది, ఇప్పుడు ఫోన్పేలో కూడా ఉన్నట్లుంది. డిజిటల్ గోల్డ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అన్ని వాలెట్స్ కూడా. అలాగే కమోడిటీస్ అంటే ఫిజికల్, లాజికల్ కూడా. గోల్డ్, సిల్వర్, ఆయిల్, అగ్రికల్చర్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కమోడిటీస్ కింద వస్తాయి. క్రూడ్ ఆయిల్ ఇవన్నీ అంటే షేర్ మార్కెట్లో మనం అపోలో బ్యాంకులు అవి ఇవి చూస్తాం. ఇందులో క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్లు ఇలాంటివి చూస్తాం కమోడిటీస్లో. ఇందులో ఫిజికల్, లాజికల్ 2 ఉంటాయి, గోల్డ్, సిల్వర్. అంత అవసరం లేదులేండి. బాండ్స్లో ఒక 3 types ఇచ్చాడు. గవర్నమెంట్ బాండ్స్కి ఎగ్జాంపుల్, కార్పొరేట్ బాండ్స్కి ఎగ్జాంపుల్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్కి ఎగ్జాంపుల్. గవర్నమెంట్ బాండ్స్ అంటే ఎస్జీబీస్,
సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. కార్పొరేట్ బాండ్స్ అంటే గ్యారంటీడ్ బాండ్స్, మార్టిగేజ్ బాండ్స్, కొలెటరల్ బాండ్స్. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఏదో ఎయిర్పోర్ట్ కడుతున్నాడు, ఎయిర్పోర్ట్ కడికి డబ్బులు సరిపోయి ఏం చేస్తాడు, బాండ్స్ రిలీజ్ చేస్తాడు, లాభం వస్తుందని చాలా మంది మేబీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. అలాగే ట్యాక్స్ ఫ్రీ ఇగో ఇక్కడ ఇచ్చాడు, ట్యాక్స్ ఫ్రీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, రూరల్ అలంతా బాండ్స్ రిలీజ్ చేస్తారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాకు ఇన్ని వేల కోట్లు కావాలి, ఈ కన్స్ట్రక్షన్కి ఒక 5,000 crores రిక్వైర్మెంట్ ఉంది, ఒక 5,000 crores రిక్వైర్మెంట్ ఉంది. ఈ 5,000 crores మన దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేదు, సో బాండ్స్ రూపంలో రిలీజ్ చేద్దాం. బాండ్స్ రిలీజ్ చేసి గవర్నమెంట్ నుంచి ఆ కన్స్ట్రక్షన్ అన్నీ అయిపోయినా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సెటిల్మెంట్ అయిన తర్వాత మీ అమౌంట్లు మీకు ఏదో కొంచెం ఎక్స్ట్రా వడ్డీ వేసి ఇస్తాడు అనమాట. ఎఫ్డీల కన్నా కొంచెం ఎక్స్ట్రా చూపిస్తాడు ఇంట్రెస్ట్. ఆ విధంగా కమోడిటీస్ చెప్పేసాం, డిజిటల్ గోల్డ్ చెప్పేసాం, డిజిటల్ ఈటీఎఫ్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ ఇవన్నీ కమోడిటీస్ వచ్చింది. రియల్ ఎస్టేట్లు ఇవన్నీ తర్వాత చూద్దామండి. పిఎఫ్ గ్రాట్యుటీ చూద్దాం. ఎన్ఎస్సి ఆల్రెడీ చెప్పేసాం, మీ 1,00,000 కాస్త 1,50,000 అవుతుంది, 5 years వెయిట్ చేయాలి, 50,000 ప్రాఫిట్. సీనియర్ సిటిజన్ చెప్పేసాం, 0.6 to 1% ఎక్స్ట్రా ఉంటుంది, మనకన్నా వాళ్ళకి గౌరవిస్తున్నాం. తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 5 years కంప్లీట్ అయినాక 3 years నెక్స్ట్ ఇంకో 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు. 5 years కంప్లీటెడ్ ఇంకో 3 years ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు అన్నాడు. అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. కిసాన్ వికాస్ పత్ర మీ అమౌంట్ డబల్ అవ్వాలంటే 9 years 6 months వెయిట్ చేయాలి, 9 years 6 months వెయిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ ఇస్ ది బెస్ట్. గ్రాట్యుటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంప్లీటెడ్ 5 years సక్సెస్ఫుల్లీ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు గ్రాట్యుటీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా ఇచ్చాడు, బట్ నేను సింపుల్గా 1 lineలో చెప్పేస్తాను. మీకు ఆ రోజుకి 5 years కంప్లీట్ అయిన తర్వాత లేటెస్ట్ శాలరీ స్లిప్లో బేసిక్ ఉంటుంది, 1 month బేసిక్ ఉంటుంది, 15 days బేసిక్తో మీ గ్రాట్యుటీ స్టార్ట్ అవుతుందండి. అంటే మీ బేసిక్ 1 monthకి 30,000 ఉంది అనుకుందాం, 1 monthకి ఓన్లీ బేసిక్ శాలరీ 30,000 ఉంది అనుకుందాం. ఓన్లీ బేసిక్ అని నేను చెప్తున్నా, అందులో మీ పే స్లిప్లో 20 type స్ప్లిట్టింగ్ ఉంటుంది, 20 type ఇంటర్నెట్ ఛార్జెస్, అలవెన్స్, హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ, ఎల్టీఏ చాలా ఉంటాయి, 20 typesగా స్ప్లిట్ చేస్తాడు. ఓన్లీ బేసిక్ శాలరీ పర్ మంత్ 30,000 ఉందనుకోండి, 15 రోజులకి ఎంత అయిందండి? 15,000. సో మీ గ్రాట్యుటీ అకౌంట్లో 15,000 క్రెడిట్ అవుద్ది. అక్కడి నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అవి ఇవి ఇక్కడ మొత్తం టేబుల్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. సింపుల్ క్యాలిక్యులేషన్. 15 days బేసిక్తో స్టార్ట్ అవుద్ది. ఆఫ్టర్ 5 years సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ పీరియడ్ ఇన్ సేమ్ ఆర్గనైజేషన్. సార్ నేను హెచ్డిఎఫ్సిలో 1 year చేశాను, ఐసిఐసిలో 1 year చేశాను, టీసీఎస్లో 2 years చేశాను, ఒరాకిల్లో 2 years చేశాను, 5 years కంప్లీట్ అయిపోయింది, గ్రాట్యుటీ కావాలంటే ఎవరు? యూ స్పెండ్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్. ఈ 5 years సేమ్ ఆర్గనైజేషన్, ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేసేవా లేదా అది చూస్తారు. 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు 15 రోజుల బేసిక్ ఎంత ఉందో అది క్రెడిట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా క్రెడిట్ అవుతా ఉంటుంది అమౌంట్. తక్కువ అమౌంటే, బట్ అమౌంటే కదండి. సుకన్య సమృద్ధి ఆల్రెడీ చెప్పేసాను, మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద క్యాలిక్యులేషన్ ఉంది. మీకు 55 లక్షలు ప్రాఫిట్ అని చెప్పా మొన్న, ఆల్రెడీ 55 lakhs ప్రాఫిట్ అని చెప్పుకున్నాం క్యాలిక్యులేషన్. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మోర్ దాన్ 500 crore, 51,50,000 క్యాలిక్యులేషన్, అది కూడా చెప్పేసుకున్నాం. ఏపీఐవి కూడా మీరు ఇన్వెస్ట్ చేసేది 1,16 lakhs వస్తుంది మీకు, ఇది కూడా చెప్పుకున్నాం, అప్రాక్సిమేట్లీ 16 lakhs. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే డెత్ బెనిఫిట్ 5,000 తీసుకుంటే, 5,000 పెన్షన్ పర్ మంత్ తీసుకుంటే కనుక 8.5 lakhs డెత్ బెనిఫిట్ నామినీకి వస్తుంది. ఓవరాల్ ప్రాఫిట్ 16 lakhs అని చెప్పుకున్నాం. ఇఫ్ యూ లైవ్ ఫర్ 75 years, 85 అయితే ఇంకొక 1,00,000 పెరుగుద్ది, 95 అయితే ఇంకొక 1,00,000 పెరుగుద్ది. అది నెక్స్ట్ ఎన్పిఎస్ వాత్సల్య. ఒకసారి లింక్ క్లిక్ చేయండి. ఎన్పిఎస్ మీ అంటే పెన్షన్ 2 రకాలు ఉన్నాయి, అటల్ పెన్షన్ యోజన, ఎన్పిఎస్. అటల్ పెన్షన్ యోజన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఎన్పిఎస్ కూడా ఆల్రెడీ. ఎన్పిఎస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, పెన్షన్ రిలేటెడే. మీ పెన్షన్ కూడా చిల్డ్రన్కి గిఫ్ట్గా ఇవ్వాలి, మీ పెన్షన్ అమౌంట్ కూడా చిల్డ్రన్కి గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకుంటే ఎన్పిఎస్ వాత్సల్య అని పెట్టారు. ఇది ఒకసారి లింక్ క్లిక్ చేసి ఇంటికాడ చూసుకోండి. ఎన్పిఎస్ వాత్సల్య ఇంకా అన్ని చిల్డ్రన్కి గిఫ్ట్గా ఇచ్చేసుకుంటే
మంచిదే. గ్రాట్యుటీ, పిఎఫ్ ఇక్కడ ఎక్కడ ఉందో చెప్పేస్తానండి. సరే, పిఎఫ్ కూడా ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీలో 15,000 మీ శాలరీలో 15,000 కట్ అయింది అనుకుందాం. మీ శాలరీ ₹1,00,000 శాలరీ, ₹1,00,000 పిఎఫ్ అమౌంట్ ఒక 15,000 కట్ అయింది అనుకుందాం. పిఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. పిఎఫ్ అమౌంట్లో మీది 15,000 క్రెడిట్ అయితే ఆర్గనైజేషన్ కూడా ఇంకొక 15,000 కాంట్రిబ్యూట్ చేస్తుంది. 15,000 ఫ్రమ్ ఆర్గనైజేషన్ కూడా. సో మీకు పిఎఫ్ అమౌంట్ ఎంత అవుతుంది పెర్ మంత్? 15,000 మీది, 15,000 ఎంప్లాయర్. ఆర్గనైజేషన్ అంటే ఎంప్లాయర్, ఎంప్లాయీ 15,000 కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ 15,000 కాంట్రిబ్యూషన్, ₹30,000 పిఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 30,000 పిఎఫ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇలా 5 years వర్క్ చేసామనుకోండి, యా హ్యూజ్ అమౌంట్. పిఎఫ్ అనేది అది అంటే 15,000 పెర్ మంత్. వాళ్ళు 15,000, 30,000 ఇంటూ 12, 3,60,000 అయిపోయింది. 3,60,000 ఇంటూ 5 years చేసావు, 18 లక్షలు. ఈ లోపు బేసిక్, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అవి ఉంటాయి. సో వాటికి ప్రపోర్షనల్గా పిఎఫ్ అమౌంట్ 18 లక్షలు కాస్త ఒక 25 లక్షలకి వెళ్ళింది అనుకోండి. ఈ లోపు ఇంట్రెస్ట్లు, వాడు day 1 నుంచి ఇంట్రెస్ట్లు ఇస్తాడు. సో ఇంట్రెస్ట్ అమౌంట్లు అవి ఇవి అన్నీ కలిపి హ్యూజ్ అమౌంట్ మీకు ఒకేసారి వస్తుంది. స్టిల్ రిటైర్మెంట్ పీరియడ్ వరకు ఉంటే మంచిది. పిఎఫ్ ఎంత ఎక్కువ కట్ అయితే అంత మంచిది. మీకు 20,000 కట్ అయింది అనుకో, ఆర్గనైజేషన్ నుంచి ఇంకో 20,000 వస్తుంది. ₹40,000 పిఎఫ్ అమౌంట్ పెర్ మంత్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద ఆఫ్టర్ 60 మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా పిఎఫ్ అయిపోయింది, గ్రాట్యుటీ అయిపోయింది, ఏపీవై అయిపోయింది, ఎస్ఎస్వై అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ట్రెడిషనల్ ప్లాన్స్, వాట్ ఆర్ ద యూలిప్ మార్కెట్ ప్లాన్స్, ఇవన్నీ ప్లాన్స్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, ఎన్పిఎస్ అంటే ఏంటి, కిసాన్ వికాస్ పత్ర అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, మనకి ఆల్రెడీ ఇవన్నీ కిసాన్ వికాస్ పత్ర కవర్ అయింది, ఎన్ఎస్సి కవర్ అయింది, సుకన్య సమృద్ధి యోజన కవర్ అయింది. సీనియర్ సిటిజన్ మనకన్నా 1% ఎక్స్ట్రా ఇస్తాడు వాళ్ళకి గౌరవార్థం, అది కవర్ అయింది. ఇన్సూరెన్స్లో 4 types ఉన్నాయి, అది ఇన్సూరెన్స్లో వస్తుంది. యూలిప్, ఎండోమెంట్, మనీ బ్యాక్, పెన్షన్, అది పక్కన పెట్టా ఇన్సూరెన్స్లో కవర్. అలాగే ఎన్ఎస్సి సర్టిఫికేట్ 5 years కవర్ అయ్యింది. కిసాన్ వికాస్ పత్ర కవర్ అయింది, ఎస్ఎస్వై, సుకన్య సమృద్ధి కవర్ అయింది, అటల్ పెన్షన్ యోజన కవర్ అయిపోయింది. ఈ విధంగా మనం మోస్ట్ ఆఫ్ ది, అలాగే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్లు, బాండ్స్, గోల్డ్ బాండ్స్, గ్యారెంటీడ్ బాండ్స్, మార్టిగేజ్ బాండ్స్, అలాగే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్, ఇవన్నీ కొన్ని చెప్పుకున్నాం. ఈ లింక్ ఆల్రెడీ మొన్న ఇచ్చాను. ట్యాక్స్ న్యూ బడ్జెట్ మొన్న ఆల్రెడీ మీకు ఇచ్చాను. పిఎఫ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్రాట్యుటీ అంటే ఏంటో చెప్పుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషనల్ అండ్ యూలిప్. ట్రెడిషనల్ అండ్ యూలిప్ అంటే ఎగ్జాంపుల్ మార్కెట్, షేర్ మార్కెట్ డైరెక్ట్. యూలిప్ అంటే షేర్ మార్కెట్ డైరెక్ట్. గ్రాట్యుటీ అంటే ఏంటి, 5 years కంప్లీట్ అయినాక మీ బేసిక్ శాలరీలో సగంతో స్టార్ట్ అవుతుంది. 15 రోజులు బేసిక్ శాలరీతో స్టార్ట్ అవుద్ది. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్, అటల్ పెన్షన్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ షేర్ చేసేవండి. ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏ రోజు ఆ రోజు చూస్తే బాగుంటుంది. ఎన్పిఎస్, మీ పెన్షన్ అమౌంట్ కూడా మీ చిల్డ్రన్కి గిఫ్ట్గా ఇవ్వాలంటే ఎన్పిఎస్ వాత్సల్యగా కన్వర్ట్ చేయొచ్చు. ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి. ఐ థింక్ సాయిరామ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఇంకా ఫారెక్స్ చెప్దాం అనుకున్నాను, బట్ నో టైం, 9 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఏమైనా 1 or 2 డౌట్స్ ఉంటే యూ క్యాన్ ట్రై ఇన్ గూగుల్, చాట్ జీపీటీ ట్రై చేయండి. సబ్జెక్ట్ అనేది వాషం సాయిరామ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, హానెస్ట్లీ స్పీకింగ్, అన్నీ నాకు తెలియాలని లేదు సాయిరామ్. గూగుల్ అవి ఉన్నాయి, చక్కగా సెర్చ్ చేయండి. 1 or 2 డౌట్స్ ఏమైనా ఉంటాయి. సాయిరామ్ శాంతి మంత్రంకి వెళ్ళిపోదామా? 9 అయిపోయింది, 9 క్రాస్డ్. ఎస్. శాంతి శాంతి శాంతి. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. ఓం. థ్యాంక్ యూ సాయిరామ్. Thank you, sir. Thank you, Sairam brothers and sisters. Thank you, Sairam.